సుజా, నీ కళ్ళల్లో ఎంత మైకం ఉందో తెలుసా? అలాగే చూస్తూ ఉంటే ఇలాగే పడిపోతాను. సుజా, నీ చూపుల మైకంలో నాకు నిషా ఎక్కువైంది. ఆ నిషా దిగాలంటే మరో తీపి మందు కావాల్సిందే. తీపి లేదు, మందు లేదు. ఈ నిషా తగ్గాలంటే నిమ్మకాయ మద్దనే బెస్ట్. అదేం కుదరదు. మరి ఇంకేం కావాలో చెప్పు. ఏంటిది థర్డ్ పిల్లలు స్కూల్ అడిగినట్టు కూడా కూడా నాకు కావాల్సిందే. అబ్బబ్బబ్బ, ఏంటిది? బాబ్ రే బాబ్, సమయ సందర్భం లేకుండా ఉమ్మటు. నేనేమన్నా సీతారాముల్లా చక్కగా ఉన్నారు. పిల్లా పాపలతో హాయిగా 1000 ఏళ్ళు వర్తిల్లండి. పిల్లా పాపలా మాకా? ఏమిటలా నవ్వుతున్నారు? అప్పుడే మాకు పిల్లా పాపలు ఏమిటండి? అంటే వీఆర్ నాట్ మ్యారీడ్ కదా. వీఆర్ గ్రేట్ లవర్స్. మేము ప్రేమికులం. ప్రేమికులు, ప్రేమ, పాపం. ఈ ప్రేమలో సుఖపడ్డ వాళ్ళు 10 మంది, బాధపడుతున్న వాళ్ళు 100 మంది. అయినా వేలకు వేలు రోజు ప్రేమించుకుంటూనే ఉన్నారు. బాలే తాత తగిలాడు. పాపం, ఏదో దెబ్బ తిన్న కేసులాగా ఉంది. చరణ కింకునులు గల్లు గల్లు మన, చరణ కింకునులు గల్లు గల్లు మన, ఆడవే మయూరి నటన మాడవే మయూరి. ఉండమ్మా, ఇంత టైం అయింది. సుజాత ఇంకా రాలేదు. ఆడవే మయూరి మయూరి నటన మాడవే, చరణ కింకునులు గల్లు గల్లు మన, ఆడవే మయూరి. మీరా? హలో అమ్మా తులసి, నేనమ్మా గజపతి అంకుల్ని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి సుజాతను చూసావమ్మా ఇవాళ? లేదంకుల్, నేను వాళ్ళ కాలేజీకి వెళ్ళలేదు. కాలేజీ స్ట్రైక్, పెద్ద గొడవ జరుగుతోంది. అమ్మా రాధా, ఇవాళ కాలేజ్ స్ట్రైక్ అన్నారు. సుజాత ఇంకా ఇంటికి రాలేదు. నీకేమైనా తెలుసా? అవునండి, కాలేజ్ దగ్గర ఒకటే గొడవ. పోలీస్ ఫైరింగ్ జరుగుతుంది. వస్తానండి. మా బంగారు తల్లి, ఒక్కటంటే ఒక్కటి పెట్టవే. నా కోసం కాదే, ఇదిగో ఈ కుర్రాడి కోసం. పెట్టవా? ఇదే అన్నమాట. 3 ఏళ్లు పెంచినందుకు ఇదా ఫలితం? ఇదిగో నా మాట బోటోని ఇవ్వకే. ఒక్కటమ్మా, ఒక్క గుడ్డేటమ్మా. ఒకటంటే ఒకటి పెట్టమ్మా. ఒకటమ్మా, ఒకటి. ఇదిగోనయ్యా గుడ్డు, 66 పైసలు. అయ్య బాబాయ్, ఒక్క గుడ్డ 66 పైసలా? ఏమిటయ్యా, గుడ్డు ఖరీదు 40 పైసలు. కష్టపడి పెట్టించాను. సర్వీస్ ఛార్జీ 20 పైసలు, సేల్ ట్యాక్స్ 6 పైసలు, మొత్తం 66 పైసలు. ఇదిగో మిగతా చిల్లరివ్వండి. వచ్చే గుడ్లో చూసుకున్నాలే. అమ్మా లక్ష్మీదేవి, పువ్వులో పుట్టిన దానివి, పువ్వులు చేత పట్టిన దానివి, పువ్వు లాంటి దానివి. ఇంకా నీకు పువ్వుల కరిమే ఉంది. అందుకే వాడిపోకుండా శాశ్వతంగా ఉండేలా ఈ కాగిత పువ్వుని నీకు భక్తిగా సమర్పించుకుంటున్నాను. నిజమేనమ్మా, ఈ ప్రపంచంలో మా నాన్నలాంటి భక్తుడు ఎవ్వరూ దొరకరు. మా తాతగారిచ్చిన 2000 2 లక్షలైంది. దాని 5 లక్షల దాకా పెంచావంటే 5 రూపాయలు పెట్టి నీ ఫోటోకి కొత్త ఫ్రేమ్ కట్టిస్తాను. మళ్ళీ ఎందుకురా 5 రూపాయలు ఖర్చు? పాత ఫ్రేమ్ కే కొత్త పెయింట్ పూస్తే పోలే. నాన్నగారు, ఇలా చేస్తే ఏమిటి? ఎందుకు అనవసరం ఖర్చు? ఈ ఫ్రేమ్ చుట్టూ పసుపు పూస్తే పోలే. అరే, భక్తిగా ఉంటుంది, మంగళకరంగా ఉంటుంది. అమ్మా 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 అమ్మా, ఇప్పుడు కనిపించేవరా నా కొడుకు అని? అంటే ఇన్నాళ్ళు నీకే సందేహమే లేదు. నువ్వు అంటున్నావు. నీ మీద ఉన్న కోపంతో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నన్ను చూసినప్పుడు నా కొడక అంటున్నారు. పాడు పిల్లడు పైన పాడతానంటాడు, అమ్మ పాడతానంటాడు. ఏమండి, పాలు పోయించుకోండి. కాపీకి పాపి గారు. ఊళ్ళో వాళ్ళందరికీ పాపినయ్యానని నీకు కూడా పాపినయ్యానరా నేను? ఏదోలేండి, మీరంటే నాకు అదోలాంటి ఇది.
నువ్వు నన్ను ముట్టుకోక, నన్ను ముట్టుకుంటే నాకు ఏవేవో జ్ఞాపకాలు వచ్చి ఏదేదో అయిపోతుందిరా. ఏమి అవ్వకముందే పాలు పోసి పోరా. ఛీ, పాడు మీరెప్పుడు ఇంతే. ముందు పాలు పోయిరా. పోయి. హ? పాలు ఇంత చిక్కగా ఉన్నాయి. గేదె ఎన్న తక్కువ నీళ్లు తాగిందా? ఏడ్చావు గాని ఇదిగో ఇది తీసుకెళ్ళి ఈ పై వరకు కాఫీ కాయి, ఈ అడుగుదేమో తోడుపెట్టు. దీంట్లో సగం కాఫీ సగం తోడు. అవును, నేను అప్పుడే స్టవ్ వెలిగించాను, ఇప్పుడే తయారు చేసి చూస్తాను. అప్పుడే స్టవ్ ఎందుకు వెలిగించావు? కృష్ణ దండగా వెళ్ళి స్టవ్ ఆర్పేసేసి దాని మీద పెట్టు. ఆ వేడికి కాఫీ తయారవుతుంది. ఎలా సర్దుకుందాం. ఒకటి చేద్దామా నాన్నగారు? ఏమిటది? ఈ సగం పాలు తాగేయండి, డికాక్షన్ వేసుకోండి, కొంచెం చక్కెర తినేయండి. 1 గంట సేపు ఎండలో నిలబడండి, లోపల కాఫీ తయారైపోతుంది. ఏడ్చేలేవో ఏదో తెలియదు. నేను చెప్పినట్టు చేయి, పోవగలిగే. గంట సేపు ఎండలో నిలబడాలట, దానికంటే పొయ్యి మీద తీసుకెళ్లి కూర్చోబెట్టు, కాఫీ తయారవుద్ది. రవి, మనం జీవితాంతం ఇలా ప్రేమించుకుంటూ ఉండిపోతే? ఏది పెళ్లి చేసుకోకుండానా? పెళ్లి చేసుకుంటే ఇప్పుడున్న థ్రిల్ ఉంటదంటావా? ఎందుకుండదు? పెళ్లి చేసుకోకుండా ఉంటే సెన్సార్ ప్రేమ అయితే పరం బోరు కొడుతుంది. మరి పెళ్ళయ్యాక బోర్ కొడితే? పెళ్లి అయ్యాక బోర్ ఎందుకు కొడుతుంది? అసలు నీకు ఏం తెలీదు. ఆహా, అంటే నీకు అన్ని తెలుసు అనమాట. అదే నాకేం తెలుసు. ఏయ్ సుజా, అదిగో మీ దెబ్బతిన్న కేసు. హాయ్, గుడ్ ఈవినింగ్ తాత. మీరా అమ్మా? అది సరేగాని తాత, మమ్మల్ని చూడగానే ఎందుకలా దిగాలుగా అయిపోతావు? ఏం చెయ్యను బాబు, మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, మీ భవిష్యత్తును తలుచుకుంటే అంత ఆందోళనగా ఉంటుంది. ఓ లుక్ తాత, నువ్వు అనవసరంగా దేనికి బెంగ పెట్టుకోకు. మాది ఇలాంటి అలాటప్ప ప్రేమ కాదు, అమర ప్రేమ. కథల్లో చదువుతావే అది. కథల్లో ప్రేమలన్నీ కన్నీటి చప్పుళ్లే బాబు. అనార్కలి సలీములు గాని, పార్వతీ దేవదాసులు గాని. అలా అంటే నేను ఒప్పుకోను తాత. మేమిద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరుతాం. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా సుజాతను మరెవరికైనా ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నమే జరిగితే, నేను తలబాదుకొని చావటానికి పిచ్చి సలీముని కాదు, తాగుబోతుని కావటానికి పిరికి దేవదాసుని కాదు. నేను పృథ్వీరాజుని. నేనే పృథ్వీరాజుని. సుజాతే రాణి సంయుక్త. ఇదే నా గుర్రం. మా పృథ్వీరాజుకి మూడు వచ్చేసింది. వస్తాను తాత. దువ్వెనా, ఏమి నీ కోరిక? అందమైన నా కురులను దువ్వాలనా? అటులనే అయితే నాతో రమ్ము. అరే, అచ్చం నాలాగే ఉన్నావే. ఎవరు నువ్వు? ఏమిటి, నేనన్నమాట నువ్వు అంటున్నావా? ఉండు, నీ ముక్కు కోసేస్తున్నావు. ఏమిటి, నా ముక్కు నువ్వు కోస్తావా? ఉండు, నిన్ను. సిగ్గులేదు, బయట పడిపోయింది. తొందరగా వేసుకో. బా, వేసుకోమంటుంటే వేసుకోవా? ఉండు, నేనే వేస్తా. వేసుకోవే. వేసుకోవు కదూ? ఏమిటి నువ్వు నేనేం చెప్పినా వెంటలేదు. ఉండు, నీ పని చెప్పు. ఏమిటమ్మా ఇది? బంగారం లాంటి అద్దాన్ని పగలగొట్టి ఆనందపడిపోతున్నావు. లేకపోతే ఏమిటి, అద్దం అచ్చు నాలాగే ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఏమో నేను నవ్వుతుంది, ఏడుస్తుంది. అందుకే బాగా మొక్కాన్ని చిత్తగొట్టేసాలే. ఎన్ని అద్దాలు పగలగొట్టినా నీలో ఉన్న పిచ్చి బొమ్మ పగిలిపోదమ్మా. ఆ భగవంతుడే నీకు సరియైన బుద్ధినివ్వాలి. అయ్యో పిచ్చి నాన్న, ఆ భగవంతుడికే బుద్ధి లేదు, నాకేం ఇస్తాడు? మనువాడని ముందుగా అప్పుడనంటాను. మనసాగరు నిముసము నిన్ను చేరకపోతే ఏం తాత, బాగున్నావా? బాగున్నాను బాబు. మీ పెళ్లి సంగతి ఏమైంది? అబ్బా, నిన్ను కదిపితే చాలు పెళ్ళంటావు. నీకిదే పిచ్చి. పిచ్చి కాదమ్మా, అనుభవం. నాకు నీలాగే ఓ కూతురుండేది. తను ఓ అబ్బాయిని ప్రేమించింది.
వాళ్ళిద్దరూ ఈ బీచ్లోనే హాయిగా ఆడుతూ పాడుతూ తిరిగేవారు. చివరికి అతను నా బిడ్డను మోసం చేశాడు. ఆ మర్నాడే నా బిడ్డ ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. అందరూ అలాగే ఉండరు తాత. సుజాత నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతను ఇలాగే అన్నాడు బాబు. ఇతను అలాంటి వాడు కాదులే తాత. మేము తప్పకుండా పెళ్లి చేసుకుంటాం. నా బిడ్డ ఇలాగే చెప్పిందమ్మా. ఇప్పుడు ఇలాగే అందరూ అంట. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనస్సు నిప్పు లాంటిది, వయస్సు గాలి లాంటిది. జీవితం అనే పొదరులు కాలిపోవడానికి ఎంతోసేపు పట్టదు. వస్తానమ్మా. సుజా, ఏమిటి సైలెంట్ అయిపోయావు? ఆలోచిస్తున్నాను. ఏది తా చెప్పిన దాని గురించేనా? అతను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు రవి. అయితే ఇప్పుడు ఏమంటావు? ముందు పద, ఇంటికి వెళ్దాం. దా. డాడీ, 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 ఏమిటమ్మా? ఎవడో రౌడీ వాడు నా వెంట పడుతూ చివరికి ఇంట్లో కూడా వచ్చేస్తున్నాడు డాడీ. రౌడీయా? ఇన్ని గుండెలు వాడికి? ఒరే వీరనా, సుబ్బయ్య, ఎవడో రౌడీ ఎవడో అమ్మాయి వెంట పడ్డట్ట వాడిని అవతల గిడిచండి. ఎంత ధైర్యం రా నీకు? దొంగ రాస్కెల్, మా అమ్మాయి వెంట పడతావా? సిగ్గులేక ఇంకా నవ్వుతున్నావు? ఆగండి. మీ పేరు జగపతిరావు గారేగా? జగపతి కాదు, గజపతి. అదేలేండి, గజపతి. ఆ. సుజాత అంటే మీరే కదా? అవును అవును. ఏం లేదు, చెప్తాను. కూర్చోండి. ఆ? కూర్చోండి. ఆ? కూర్చోండి. నువ్వు కూర్చుంటున్నావు? మీ ఆరోగ్యం బాగుంది కదా? నువ్వు వచ్చే ముందు వరకు బానే ఉంది. ఆ. ఇప్పుడే వచ్చింది పిపి. ఏమిటమ్మా? డాడీ, సుజా, ఏమిటిది? ఎలా ఉంది మన ఇంట్రొడక్షన్? కాబోయే అల్లుడు మామూలుగా పరిచయం చేస్తే మర్యాదగా ఉండదని మర్చిపోని మర్యాద జరిగేటట్లు చేశాను. ఏమిటి? అయితే నువ్వు చెప్పిన అతను ఇతనేనా? ఇతనే. సుజా, నిన్ను ఏంటో మా నాన్న నన్ను కొట్టడానికి వస్తే ఊరుకోండి సార్, మీది అసలు బీపీ కేసు. కూర్చోండి. నాకు బీపీ లేదయ్యా, అంతా ఒక్కది. ఏమనుకోకు బాబు, మా అమ్మాయి అదొక లాంటి అల్లరి పిల్ల. ఆ అల్లరే నన్ను ఆకర్షించిందండి. పోనీలే బాబు, నాకంటే నువ్వే దాన్ని బాగా అర్థం చేసుకున్నావు. ఇంకా నాకే చింత లేదు. బాబు, సుజాత నాకు మగబిడ్డ లాంటిది. అది ఎవరిని చేసుకుంటారంటే వారికి ఇచ్చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే చెప్పండి, మా కుటుంబం గురించి ఏమైనా? అబ్బెబ్బే, అదేం కాదు. అమ్మాయి అన్ని విషయాలు చెప్పింది. కానీ నా బాధల్లా ఒకటి, పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా చిన్న పిల్లకు పెళ్లి చేస్తే 10 మంది ఆక్షేపిస్తారు. ఇక జీవితంలో పెద్ద పిల్లకు పెళ్లి కాదేమోనన్న నా బాధ. ఓ అదే, మా పెళ్లికి తొందర ఉంది సార్. మీ పెద్దమ్మాయి పెళ్లి అయిన తర్వాతే మేము చేసుకుంటాం. చాలు బాబు, ఆ మాత్రం మాటిస్తే చాలు. త్వరలో పెద్దమ్మాయికి సంబంధం చూస్తాను. నువ్వా? నువ్వు మా ఇంటికి వచ్చావా? ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. కాగితో కవరంపిస్తే వచ్చావని కదా. నీకోసం నేను ఇప్పుడు కాకిని ఎక్కడ తేగలనురా? అయినా నేను నీ ఇంటికి రాకూడదా? రాకూడదని కాదు, కృష్ణుడు కూర్చోడు లాంటి వాడి ఇంటికి వచ్చాడేమిటా అని ఆనందం. రా, కూర్చో 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 కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీయా, టీయా, కోకా, వాల్టీనా? ఏదో ఒకటి. నువ్వు ఊరికే అంటున్నావు, ఏదో ఒకటి తీసుకొచ్చే ఉంటావు నువ్వు. ఒరేయ్, నా కోసం నువ్వేమి శ్రమపడక్కర్లేదు, కానీ నీతో పనుండి వచ్చానురా. ఏమిటది? మా అమ్మాయి సుజాతకు సంబంధం కుదర్చాలా? అది తానే కుదుర్చుకుందిరా. అది అంత మాత్రందేలే. దానికి పెళ్లి చేయాలంటే ముందు పెద్ద పిల్లకి పెళ్లి చేయాలి కదా. అది ఆచారమే కదా. ఆచారమే, కానీ దాని గ్రహచారం వేరుగా ఉందని నీకు తెలుసు. ఆ విషయంలోనే నీ సహాయం కోసం వచ్చాను. ఎలాగైనా సరే దానికో మంచి సంబంధం చూసి పెట్టాలరా. ఓ ఎస్, చూసి పెట్టాలేమిటి? చూసినట్టే అనుకో. ఎవరైనా ఉన్నారా? ఉన్నట్టే అనుకో. మధ్యలో నట్టేమిట్రా? ఎవరైనా ఉంటే చెప్పు, 2 పెళ్లిళ్ళు ఒకసారి చేసేద్దాం. ఆ నట్టే ఫిట్ అవునో కదా ఒకసారి ఆలోచించని. నీకు ఇంటికి అల్లుడు కావాలి అంటే నీ ఆస్తి అంతస్తుకి తగినవాడే ఉండాలి కదా. హోదా చెప్పి గోదాలో దింపితే నీకు సమానుడే ఉండాలి కదా అంటాను. అన్ని అర్హతలు ఉన్నవాడిని ఒక్క నువ్వే చూడగలవన్న నమ్మకంతో నీ సహాయం అడగటానికి వచ్చాను. నా సహాయం నీకు ఎప్పుడు ఉంటుంది. ఇంతకీ సుజాత కుదుర్చుకున్న సంబంధం ఏమిటో చెప్పే కాదు. ఎవరో కాదు, ఆ రిటైర్డ్ మేజరు ముసలాయన నరసింహ. ఛ, అతని కొడుకు రవిరా. అతన్ని చూశాను లేదో నాకు గుర్తులేదు కానీ
అతని తండ్రి మాత్రం నాకు బాగా తెలుసు. అబ్బో, నరసింహం అంటే నరసింహమే. రామయ్య, రామయ్య, అయ్యా అటు చూడు, ఇవాళ తేదీ ఎంత? పొరపాటైన బాబు గారు, క్షమించండి. చేసిన పొరపాట్లకు క్షమాపణలు కాదు నాకు కావాల్సింది, అసలు పొరపాటే చేయకూడదు. ఉమ్, ఉమ్. మే గెట్ ఇన్ సార్? Yes, నమస్తే సార్. నమస్తే. Sit down. నా పేరు వేణు, ఉమ్. గడ్డం సుబ్బారావు గారి అబ్బాయినండి. అరే అలాగా, ఏమిటో విశేషాలు? మీ ఫాదర్ కులాసాయనా? కులాసాయి సార్. మీ నుంచి ఓ చిన్న సహాయం కోసం వచ్చి కమాన్ కమాన్, టెల్ మీ. కోరమండల్ కోకోనట్ ఎక్స్పోర్టర్స్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వచ్చింది. ఈ రోజే ఇంటర్వ్యూ. అక్కడ పర్సనల్ ఆఫీసర్ మీ ఫ్రెండ్ అని తెలిసింది. దయచేసి మీరు చిన్న మాట వేస్తే. వాళ్ళకి కావలసిన అర్హతలు నీకు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది వాళ్ళు ఇచ్చిన ప్రకటన. ఇవి నా సర్టిఫికేట్లు. వెల్, అన్ని అర్హతలు ఉన్న నీకు రికమెండేషన్ ఎందుకో? ఉన్నది ఒకే పోస్ట్ సార్. పోటీ ఎంతమందైనా ఉండొచ్చు. ఐ సీ. వెల్, ఆఫీసర్తో ఫోన్ చేసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నో ఫార్మాలిటీస్ మ్యాన్, నో. దయచేసి మర్చిపోకుండా. వాట్? అదిగో అలా చూడు, మాట అనను అంటే తప్పను, తెలిసిందా? సరిగ్గా 7 గంటలకు ఆఫీసర్కి ఫోన్ చేస్తాను. ఓకే, వస్తాను సార్. విష్ ఆల్ ది బెస్ట్ యంగ్ మ్యాన్. మీ ఫాదర్ అడిగారని చెప్పు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ సనీ. డాడీ, గుడ్ న్యూస్, మనకు ఉద్యోగం వచ్చింది. మనక? అదే డాడీ, నాకు ఎక్కడ జాయిన్ అయ్యావా? ఇంకా లేదు డాడీ, ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు చిన్న ఫోన్ కొట్టేస్తే అట్టించే జాయిన్ అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాం. ఫోన్ ఎవరికో? అదే డాడీ, మీ బాల్య స్నేహితుడు మిస్టర్ రావు, ది గ్రేట్ కోరమండల్ కోకోనట్ ఎక్స్పోర్టర్స్ లో పర్సనల్ ఆఫీసర్. ఆయన? ఐఎమ్ సారీ సనీ, ఆ ఉద్యోగం నీకు రాదు. ఏ ఎందుకని? నాకేం తక్కువ? బీకామ్ పాస్ అవ్వాలన్నారు, నేను ఎంకామ్. టైప్ తెలియాలన్నారు, నాకు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు. స్పోర్ట్స్ కావాలన్నారు, స్పోర్ట్స్ తో పాటు నాకు గిటార్ వాయించడం కూడా వచ్చు. స్మార్ట్ గా ఉండాలన్నారు, నేను హీరో మురళీమోహన్ లా ఉంటాను. వాళ్ళు పంక్చువాలిటీ కావాలంటారు, అది నీ దగ్గర లేదు. డాడీ, ఎస్ సన్నీ, యు ఆర్ లేట్. ఆ పోస్ట్ కి మరో కుర్రాడికి రికమెండ్ చేస్తానని ఇంతకు ముందు ప్రామిస్ చేశాను. డాడీ రికమెండ్ చేస్తానన్నారు, కానీ ఇంకా చేయలేదుగా. డోంట్ బి సిల్లీ. అన్యాయం డాడీ. నెవర్. అసలు ఇంటర్వ్యూ సంగతి నీకు ఎప్పుడే తెలిసింది? నిన్ననే ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. అప్పుడే ఎందుకు చెప్పలేదు? కనీసం 5 నిమిషాల ముందు చెప్పిన అతను ప్రామిస్ చేసి ఉండేవాడిని కాదు. కాంట్ హెల్ప్ ఇట్, ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. ఓ 7 o'clock. బ్యాడ్ లక్. అసలు మీ కొడుకు పుట్టమే నా బ్యాడ్ లక్. హాయ్ మీనా, ఏయ్ గోపి, నువ్వు పొద్దున్న నుంచి రాలేదుగా. పొద్దున కాక ఇది ఏంటి సాయంత్రమా? మరి కోడికి లేదే. కోడి కూతకి లేవటం అనేది పూర్వం, ఇప్పుడంతా కోడికి అలారం పెట్టి లేపుతున్నారట. మరి ఇప్పుడు కోడికి వచ్చిందేంటి? ఏం లేదు, పక్క ఇంట్లో పొలా చేస్తున్నారంతే. మీనా, నీకోసం ఒక ప్రజెంటేషన్ తెచ్చాను, ఏమిటో చెప్పుకో. నాకు తెలుసుగా, పీచ్ మిఠాయి. ఛీ, పిల్ల బుద్ధి. మనసు లాంటి మంచి గులాబీ. హై, గులాబీ. అయ్యో, నా గులాబీ అంటే చాలా ఇష్టం. నీకిష్టం నాకు తెలుసు, అందుకే కదా తెచ్చాను. ఎక్కడ పెట్టుకున్నావు? అయ్యా, అక్కడ లేదు, తినేశాను. అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్. ఏంటి ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు? నా మనసు మొత్తం ఆ పువ్వులో పెట్టి నీకు ఇచ్చాను, నువ్వు ముంగావు కదా. ఇప్పుడు మనసు కలిసిపోయాయి. ఉత్త పిచ్చాడివి. గోపి, గోపి, అబ్బా, ఏంటి అలా అయిపోయావు? ఏం లేదు, మనసులో గొడవ, మనసులో. అవును, మనసు మనసు అంటావే, అది ఎలా ఉంటుంది? అది ఇలా ఉంటుంది. ఆహా, అది ఏమైనా అంటుందా? ఎప్పుడు మీనా 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 అంటుంది. అది ఎక్కడుంది గోపి? ఇక్కడుంది. ఇక్కడుందా? ఏంటి చూపి. లోపలుంది, కత్తితోటి కోస్తే బయటకు వస్తుంది. అయితే ఉండు, కోసి తీస్తాను. కోసే, ఈ మనసు నీకు కాక ఎవరి కోసం, ఎవరి కోసం? కోసే, బయటికి తీసే. అలాగే. అవును, కత్తితో కోస్తే నువ్వు చచ్చిపోతావుగా. పిచ్చి పిల్ల, ఇది ఒకటైనా అర్థం చేసుకున్నావు కదా. మీనా, నువ్వు చెవి పెట్టు, నా మనసు ఏమంటుంది? అబ్బా, ఏమల్లా,
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది. అంటుందా? ఇదిగో లేరా, నువ్వు పెట్టి చూడు, నీకేమంటుంది? అంటుంది. అంటుందా? నేను పిక్నిక్ వెళ్తున్నాను, రావడానికి 2 రోజులు పట్టచ్చు. వాట్ 2 days? మై గాడ్, నిన్ను చూడకుండా 2 క్షణాలు కూడా ఉండలేదు. అయితే ఓ పని చెయ్యి, ఫోటో ఒకటిస్తాను, రెప్పలే కట్టుకుని ట్రైన్ పగలు చూస్తూ కూర్చో. నాకేం కర్మ, నేను కూడా నీతో పాటు పిక్నిక్ వస్తున్నాను. మై డియర్ మజ్ను, పిక్నిక్ వెళ్లే వాళ్ళం అందరం ఆడపిల్లలం. అందుకనే మగతోడు నేను వస్తానంటున్నాను. నువ్వా మగతోడు? తమాషాగా ఉందా? చాలే పెద్ద, అవతల ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటాను, వస్తాను. బా. నేను నిన్ను వదలను. ఏంటి? ఏదో కొట్టింది. ఏం కొట్టింది? బహుశా తేలా ఏంటిది బాబా. ప్రాణాలు పోతా ఉంటే తేలు కోసం వెతుకుతావా? ఏం చేయమంటా? ఏం చేస్తావు? కుట్టిన చోట పంటితో కొరికి విషయం లాగి. నీ నాటకాలు నా దగ్గర కాదు. ఎవరినైనా ఫోన్లు చేయగలవేమో కానీ నన్ను మాత్రం ఫోన్లు చేయలేదు. అలాగా? చేస్తాను, చేసి తీరుతాను. ఛాలెంజ్? ఛాలెంజ్. గుడ్ ఈవినింగ్ డాడీ. ఎక్కడికమ్మా ప్రయాణం? ఇవాళ మా ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి పిక్నిక్ వెళ్తున్నాం. ఇది కూడా అబద్ధం కాదు కదా? ఓహ్ నో డాడీ, అబద్ధం ఇంత చప్పగా ఉండదు. చూడమ్మా, ఇంతకాలం నిన్ను మగవాడిలాగా పెంచాను, కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి కాబోతున్న ఆడపిల్లవి. ఇక్కడి నుంచైనా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళమ్మా. బొట్టు పెట్టుకుని చీర కట్టుకుంటేనే ఆడదన్నా? పోడాడే. లేదమ్మా, నిన్ను చూసే వాళ్ళకి నీ పైన గౌరవం పెరుగుతుంది. అక్కయ్యని చూడమ్మా, పిచ్చిదైనా ఎంత చక్కగా బొట్టు పెట్టుకుని చూడ ముచ్చటగా ఉంటుందో. డాడీ, అక్క పుట్టినప్పుడు అమ్మ బ్రతికుంది, దానికి బొట్టు పెట్టి అన్నీ చూసుకునేది. నేను పుట్టగానే అమ్మ చనిపోయింది. నాకు బొట్టు పెట్టి లాలించేవాళ్ళు లేకే నేనిలా. ఓకే డాడీ, వెళ్ళొస్తాను. 2 days లో వచ్చేస్తాను. బాయ్. కళ్ళు తెలియదు. ఓ మై గాడ్, ఎవరమ్మా నువ్వు? చావడానికి నా కారే దొరికిందా? అరే బామ్మ, మీది కొత్త కారని దీని కింద పడినాం. అది మొగుడు సావా కొట్టి కర్మానెట్టి ఇక్కడ పడినాం. మొగుడు కొట్టాడా? మాది మొగుడు తాగి వచ్చి రోజు వీపు పగలా కొడతాడు. పెద్ద ఇనుప కట్టి పెట్టి సావా కొడతాడు. అందుకే చచ్చిపోదామని ఇక్కడికి వచ్చినా. మళ్ళా మమ్మల్ని చంపక తల్లి. అసలు నువ్వెవరు? ఈడా లేని ఆడాదాన్ని. నాది ఆడా జన్మే, అందులోని ఇంత కదా. నేను సినిమా టైటిల్ అడగలేదు. నీ పేరేమిటి? అనార్కలి. అమ్మా అనార్కలి తల్లి, ఈ బండి ముందుకు నడవాలి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? మీ దగ్గర చిన్న కత్తి ఉంటే పొడిచి చంపండి, లేకపోతే మీది కారు నాది మీదకి వెళ్ళిపోనివ్వండి. ఇదేం ఇప్పుడు వదిలేలా కనపడడం లేదు. మనతో పాటు కారులో రూమ్ కి తీసుకెళ్లిపోయి రేపొద్దున్నే పోలీస్ స్టేషన్ లో వదిలేద్దాం. అమ్మా అనార్కలి, నీ చావు సంగతి తర్వాత చూద్దాం గానీ ముందు కారెక్కు. వచ్చి మీరు ఎక్కడా చంపినా మాకు ఇష్టం. నడు నడు. అరే ఉండు అమ్మా, నాకే అతని. అబ్బా, భూభు మొళ్ళు కట్టెలాగుంది. మాది కట్టె? మీది ఒళ్ళు మెత్తగా మెత్తగా ఉంది. ఏ బుగ్గలు హైక్యా, సిగ్గు మొగ్గలు సిగ్గు మొగ్గలు సిగ్గు మొగ్గలు. తీసేది హలో వాచ్మ్యాన్, హౌ ఆర్ యు? హలో, బాగున్నారా? బాగున్నాను. మేము బుక్ చేసిన రూమ్ లోనే ఉన్నాయా? ఉన్నాయమ్మా. వెరీ గుడ్. అనార్కలి ఏదే? అనార్కలి
అమ్మా అనార్కలి ఆతం ఆతం వెరీ ఫైన్. 3 రూమ్లు ఉన్నాయి. ఈ రూమ్ మా ఇద్దరికే. ఈ రూమ్ మా ఇద్దరికే. అరే సీత, అచ్చి బాత్ ఇది రూమ్ మనకి ఇద్దరికి. ఏమిటి నీకి నాకి ఒకటి రూమ్? హా ఫిర్ క్యా? ఆవో ఆవో ఆవో. ఆవలేదు దూడలేదు నడు. ఆవో నా మేరా సजना ఆవో. అనార్కలి లేకు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేయమంటావు? 2 రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండేది? అందుకే ఈ వేషాలన్నీ. ఏయ్. వదులు. అరే మీనా ఏయ్. వదులు. ఏంటలా చూస్తున్నావు? ఊరికే. దొంగ గడుసోడవే. మరేమిటనుకున్నావు? ఎంతో మంది నువ్వు ఫూల్ చేస్తే నేను నిన్ను ఫూల్ చేశాను. ఉండి చెప్తా నీ పని. ఏం చేస్తాయేమిటి? అరే సాక్షాత్తు మహాలక్ష్మి మన ఇంటికి వస్తాను. ఎం లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టగానే శనిదేవత ఇక్కడ ఉండడానికి చోటు లేక పారిపోయింది. పాపరావు గారు, మీరు అనేది ఏమిటో. మీ అక్కకి బ్రహ్మాండమైన సంబంధం కుదిరింది. నిజమా పాపి? నిజమన్నారా? ఇన్నాళ్ళు చెప్పని మాట ఈ రోజు ఎందుకు చెప్తారు? నా బిడ్డను చూసి నా కళనే నమ్మలేకపోయాను. ఒరే ఇప్పుడు నీ మాటలు విని నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను రా. అసలు అబ్బాయిని అతని మంచితనాన్ని హోదాని చూస్తే మిమ్మల్ని మీరే నమ్మలేకుండా పోతారు. ఏమిట్రా అది? చెప్పేదేదో సూటిగా చెప్పు. పిచ్చిది పెట్టి పుట్టింది. అబ్బాయి చాలా యోగ్యుడు. నీ
వీడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే. రేయ్, మా ముఠాలో ఉండి మాకే ద్రోహం తలపెడతావా? చాలా నేను ఎన్నో కూనీలు చూశాను కానీ ఇలాంటి కూని ఎక్కడ చూడలేదు. అది నా స్టైల్. అది ఆయా మజా. ఏదో శుభవార్త చెప్దామని వస్తే నా కళ్ళు బయలు గమ్మేటట్టు చేశారు నాయన. ఏమిటా శుభవార్త? ఇంకేం చెప్పను, ఒళ్ళు చల్లబడింది, కాళ్ళు చేతులు దడపుట్టింది, గొంతుకులోంచి మాట. అయితే చెప్పవా? అమ్మో, తాళాలు మాత్రం ఒప్పకండి, చెప్తాను. మీకు మంచి సంబంధం చూశాను. అమ్మాయి పిచ్చిది. పిచ్చిదో చచ్చుదో కట్నం ఎంత వస్తుంది? 2 లకరాలు రావచ్చు. అయితే ఓకే. మరి అమ్మాయితో మీ పెళ్ళైన తర్వాత 2 లకరాలు మీ స్వాధీనం అవుతాయి. ఆ తర్వాత అమ్మాయిని అమ్మేస్తారు కదా, మీకు అటు ఇటు 2 విధాలా కూడా ఆదాయమే. నాకు ఈ వ్యాపారంలో కొత్త అయినా దీంతో పాతపడిపోతాను. మరి నా కష్టం ఉంచుకోవద్దు. ఏదో తృణోపనం. అలాగే తీసుకో. కానీ ఏమాత్రం బెసిగిందో గల్లంతు నాకు తెలుసుగా, ఇప్పుడేగా చూశాను. మీరేం అశుభం పలకండి, అంత సవ్యంగా జరుగుతుంది. వచ్చి అమ్మాయిని చూసుకోండి. రండి రండి. దయచేయండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. వీరు మీ కాబోయే అల్లుడు రంగారావు గారు. వీరు వీరు తమ్ముడు గారు. ఒరే కోట, ముందు పలహారాలు కానివ్వండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, గతికిదే అతకదంటారు. వీటి పని నేను చూస్తాను, మీరు అమ్మాయిని చూడండి. అమ్మా సుజా, మా పెద్దమ్మాయి మీనా, రెండో అమ్మాయి సుజాత. మా అమ్మాయి మీనా గురించి మీకు అంతా చెప్పారు. దాని గురించి మీరేమీ దిగులు పెట్టుకోవద్దు. అక్క, ఇంతకీ పెళ్లి కొడుకు నీకు నచ్చాడా? బాలే నచ్చాడు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? వీరేనమ్మా. అవును, నేను పెళ్లి కూతురు కదా, మరి ప్రశ్నలు అడగరే? అడగండి. అడగమంటుంటే ఏదో అడగరా, మీద పడుతుందేమో. అసలే పిచ్చిది. ఏదో ఒకటి అడగండి. ఏమడగనరా? ఆడొచ్చా, పాటొచ్చా, ఏదో ఒకటి అడగండి. అడగండి. అదే ఆటొచ్చా, పాటొచ్చా? ఓ, భలేగా పాడతాను, తమాషగా ఆడతాను. పాడమ్మా, పాడు. హాయ్ గోపి, రా 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 రా, సమయానికి వచ్చావు. అవును, ఏమిటి ఎంత హడావుడి? అవునరా, పెళ్లి వారు మీనాన్ని చూడటానికి వచ్చారు. సుజా, మీ నాన్నగారు చెప్పింది నిజమేనా? నిజమే గోపి, అతనే పెళ్లి కొడుకు. మీనా, ఏంటి దా కూర్చో. మీనా, పెళ్లి కొడుకు నీకు నచ్చాడా? ఏ బానే ఉన్నాడుగా. కంగ్రాచులేషన్స్. వెళ్ళొస్తాను. కూర్చోమంటుంటే. పాడమ్మా. అక్క, పాడతావా? పాడితే పాడవు గాని ఆ రోజు నేను నేర్పించానే ఓ పాట, ఆ పాట పాడు. అదా? ఓ, పాడేస్తాను. వచ్చాడమ్మా పోసుకోలు అల్లుడు, భలే సోకు చేసుకొచ్చాడు పుసుకుడు, వీపు పంబరీగితే గాని మారడు. హై అల్లుడమ్మా అల్లుడు, హనుమంతుని తమ్ముడు, అల్లుడంటే అల్లుడు, దమ్మిడికి చెల్లడు. వచ్చాడమ్మా పోసుకోలు అల్లుడు, భలే సోకు చేసుకొచ్చాడు పుసుకుడు, వీపు పంబరీగితే గాని మారడు. హై అల్లుడమ్మా అల్లుడు, హనుమంతుని తమ్ముడు, అల్లుడంటే అల్లుడు, దమ్మిడికి చెల్లడు.
తమ్మిడికి చల్లడు. నువ్వు నచ్చావు, నీ పాట కూడా నచ్చింది. గజపతి, నా పలహారం ముగిసింది, ఇక వ్యవహారంలోకి వద్దాం. అబ్బాయి ముందే ఆ ముక్క కూడా అనేస్తే దానికే ఉంది పాపారావు. నా ఇద్దరి కూతుళ్ళు, నాకు 2 కళ్ళు. ఏమంటాం? నా ఆస్తి ఇద్దరికి చెరసగం. శుభం. అయితే వచ్చే శుక్రవారం మంచిదట, తమ్ములను తీసేసుకుందాం. అసాధ్యుడు పాపారావు, ముహూర్తం కూడా పెట్టించుకొచ్చావు. పాపారావు, హాయ్ సుజా. హాయ్ రవి. ఏ రవి, నువ్వు మరి నువ్వు కొంచెం కూడా సిగ్గు లేకుండా. సిగ్గుంటే నీకోసం ఎందుకు వెయిట్ చేస్తాను? అయినా ఏం కాల్సి ఏమిటి? మా అక్కకి పెళ్లి చూపులు. నేను అక్కడ ఉన్నా, నా మనసంతా నీ మీదే కదమ్మా. అలాగా అమ్మా. అవును, మీ అక్క పెళ్లి సంగతి ఏమైంది? చెప్పనా? చెప్తే ఏమిస్తావు? మనకి లైన్ క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్. అయితే మీ అక్క పెళ్లి సెటిల్ అయిపోయింది అనమాట. ఎస్, ఇక నీదే లేటు. వెంటనే మీ డాడీతో మన విషయం చెప్పేసేయ్. చెప్పొచ్చు అనుకో, కానీ మా డాడీ ఊళ్ళో లేడు, రేపు వస్తాడు. ఆయనతో ఈ విషయం చెప్పాలి కదా. మరి ఆయనతో ఇంత పెద్ద విషయం మాట్లాడాలంటే కాస్త హుషారు రావాలి కదా. హుషారు రావాలంటే? మరి హుషారు రావాలంటే కావాలి అంతే కదా. అలా అర్థం చేసుకొని ఇచ్చేయాలి. మరి ఇచ్చే 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 ఇచ్చే. నేను అడిగింది ఇది కాదు, ఇది. మర్యాదగా ఇస్తావా లేకపోతే న్యాయంగా నన్నే తీసుకోమంటావా? నీకు శక్తి ఉంటే తీసుకో. అయితే నా పట్టు చూసుకో. చూసుకోనా తడక. గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. చెయ్యవండి, అనుకున్నది సాధించారు, హీరో అనిపించుకున్నారు. ఎవరు? ఏమిటమ్మా సుజాత అలా కంగారు పడుతున్నావు? ఏమిటి? మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తాను, ఆర్థిక లేని వాడిని పిండి రుబ్బుకుంటున్నాను. అయ్యో, నేనేం చెప్పను దేవుడు. అదేమిటమ్మా, నా పిండి నేను రుబ్బుకుంటుంటే నువ్వేడుస్తావేమిటి? అసలే ఆడదిక్కు లేదు వారు. నా ఒక మగ దిక్కు కూడా పోయింది. ఏమిటమ్మా నువ్వు అనేది? మగ దిక్కు కూడా పోవడం ఏమిటి? అదేనండి, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తుండగా దారిలో ఐస్ క్రీమ్ కోసం ఆగాను. ఇంతలో మన గోపి అటు వచ్చాడు. ఎవరు? మా గోపియా? ఉన్నట్టుండి డమార్ ఒక సౌండ్. ఓ పెద్ద బస్సు ఓ చిన్న కార్ని బఠేర్ని గుద్దేసింది. ఆ కారు సర్రమని ఒక రిక్షా మీద వెళ్ళి పడింది. ఆ రిక్షాలో ఒక గర్భిణీ స్త్రీ, అది బేరమని కేకలేసి మన గోపి మీద వెళ్ళి పడింది. ఎవరు? పుట్టిన బిడ్డ? చచ్చిన మీ బిడ్డ. చూడలేకపోయారండి, రాష్ట్రాలంతా ఒకే రక్తం. ఏమిటమ్మా, మా వాడికి అంత రక్తం ఉందా? 3 గజాల దూరానా ఇంతే. ఇంత ఏమిటది? మెదడు. ఇంతే మెదడా? అయితే మావాడేనా? కొడుకా, అయ్యో అయ్యో నా కొడుక అడుగా. నాయనా, ఏమైందండి? మా వాడు పోయాడు బాబు. అయితే మీ తల కొరవి ఎవరు పెట్టేది? అదే కదా నా ఏడుపు నాయనా. అయ్యో, అయ్యో, ఈ తలకో చూసినట్టుందే. నాయనా, గోపి నువ్వా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా నాయనా? దానికి ఏడుస్తున్నావా? ఇదిగో, నువ్వు సత్యేదాకా నేను చావను. బోల్తా కొట్టారా? ఇవాళ ఏమిటి తారీఖు? ఏప్రిల్ 1. హాయ్ డాడీ.
వచ్చేసారా? హలో సనీ, ఆర్ యు? ఫైన్ డాడీ, థ్యాంక్ యూ. డాడీ, మీ ఫ్రెండ్కి ఎవరికి సుస్థిగా ఉందన్నారు, ఇప్పుడు ఎలా ఉంది డాడీ? ఈజ్ ఆల్ రైట్ నౌ. ఎన్ని మందులకైనా తగ్గిన వాడి రోగాన్ని ఒక్క మాటతో కుదుర్చేశాను. ఇజ్ ఇట్? ఏం మాట డాడీ అది? చెప్తానుగా, ముందు చూడు. ఎలా ఉంది? బాగుంది డాడీ. ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ కూతురు. ఐ సీ. ఈ ఇంటికి కాబోయే కోడలు కూడా. డాడీ, మీ ఇద్దరి మ్యారేజీ నిశ్చయం చేసుకొచ్చాను. నిశ్చయం చేశారా? నాతో ఒక మాట కూడా చెప్పకుండానే? చెప్పడానికే ఉందో, నీకు నా సెలక్షన్ నచ్చుతుందని, నువ్వు నా మాట కాదనవని నా ధైర్యం. ఈ పెళ్లితో నా బాధ్యత తీరిపోతుంది. మీ బాధ్యత తీరిపోతుంది డాడీ, కానీ భరించాల్సిందే నేను. అంటే? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. వాట్? ప్రేమించావా? ఎస్ డాడీ. సుజాతని బిఏ చదువుతోంది. అయితే నాతో ఎందుకు చెప్పలేదు? వీలు కుదరక. వీలు కుదరక కాదు, నా మీద విలువ లేక. సారీ డాడీ, మీరు ఇలా తొందరపడి ఎవరికో మాటిచ్చేస్తారని నేను ఊహించలేదు. నో, నేను తొందరపడలేదు, నువ్వే ఆలస్యం చేశావు. కనీసం 2 రోజుల క్రితం ఈ మాట చెప్పున్నా నేను ఈ నిశ్చయానికి వచ్చేవాడిని కాదు. ఇప్పుడు నా చేయి దాటిపోయింది. నేను నా ఫ్రెండ్కి మాట ఇచ్చాను. మీరు మాట మాత్రమే ఇచ్చారు, నేను మనసు కూడా ఇచ్చాను. అయితే నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? పెళ్లి చేసుకుంటానన్నాను, కానీ ఎవరిని చేసుకుంటానో చెప్పలేదుగా. నువ్వు చెప్పలేదు కాబట్టి నేను చెప్పిన పిల్లని చేసుకోవాలంటున్నాను. డాడీ, ఒక్క మిలిటరీ ఆఫీసర్ గా ఆజ్ఞలు జారీ చేయటం, అమలుపరచడం మీకు అలవాటు కావచ్చు. నేను పటాలంలో సిపాయిని కాదు, మీ కొడుకుని. కొడుకు కనుకనే నీకు పెళ్లి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత ఇచ్చిన అధికారంతోనే ఈ పెళ్లి నిశ్చయించా. మీరు నిశ్చయించింది నా పెళ్లి కాదు, మీ స్నేహితుడు కూతురు పెళ్లి. దానికోసం నన్ను, నా ప్రేమని బలి చేయటం మంచిది కాదు. రవి. ఎస్ డాడీ, నన్ను కేవలం మీ బిడ్డగానే కాకుండా ఎదుగొచ్చిన బిడ్డగా గుర్తిస్తే మంచిది. గుర్తించాను రవి, గుర్తించాను. ఎదుగొచ్చిన బిడ్డగానే కాదు, తండ్రి ఎదురు మీద తన్ని తల ఎత్తుకు నిలబడగా తనయుడుగా కూడా గుర్తించాను. కానీ ఈ గుర్తింపుకి పర్యవసానం ఏమిటో తెలుసా? ఏముంటుంది? అందరు తండ్రులాగే ఆస్తులు చిల్లికి కూడా ఇవ్వనంటారు. నో, ఈ ఇంట్లోంచి బయటికి పొమ్మంటారు. నెవర్. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాను. ఐఎమ్ నాట్ ఎ కవర్డ్, ఐఎమ్ మేజర్ సింహ. తండ్రి మాటకి మమతకి కట్టుబడని కొడుకుని ఐశ్వర్యంతో అధికారంతో కట్టివేయాలనుకునేంత వివేకిని కాను, ఆత్మహత్య చేసుకునేంత అసమర్థుల్ని కాను. ఈ ఆస్తి మొత్తం నువ్వే తీసుకో. కన్న వాళ్ళకన్నా ఎవరిని ఎక్కువ అనుకుంటున్నావో వాళ్ళనే పెళ్లి చేసుకో. బట్ నా పేరు గాని, నా వంశం పేరు గాని నీకు నీ తరానికి ఉండకూడదు. డాడీ, అలా పిలవకూడదు. మీరు కూడదన్నా వీల్లేదన్నా నాలో ప్రవహించే మీ రక్తాన్ని మాత్రం కాదనలేరు. ఆ రక్తం ఇచ్చిన పౌరుషంతో చెప్తున్నారు. మీరు లేని మీ ఆస్తి, పరువు, ప్రతిష్ట ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు నేనుగా బ్రతకగలిగితే బ్రతుకుతాను, లేకపోతే పోతాను. అంతేకాని ఈ ఇంటికి మాత్రం రాను, నా ముఖం చూపించను. రవి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ ఒక్కటి, జీవితంలో ఇంతకాలం అన్ని ఆలస్యంగానే చేస్తూ వచ్చావు. ఇప్పుడు నువ్వు కోరుకున్న ఈ పెళ్ళైన టైంలో చేసుకో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మిస్టర్ రవి. థ్యాంక్ యూ సార్. వస్తాను. ఐఎమ్ సారీ. వెళ్తాను. వీరయ్య, సుజాత ఎక్కడ? పైనున్నారు బాబు. ఎవరినైనా ఫోన్లు చేయగలమో గానీ నన్ను మాత్రం ఫోన్ చేయలేవు. అలాగా చేస్తాను, చేసి తీరుతాను. ఛాలెంజ్. ఛాలెంజ్. పెళ్లి కొడుకు వస్తున్నాడు, ఇవాళ ఎలాగైనా ఫోన్ చేయాలి. సుజా, ఏమిటలా ఉన్నావు? మన కళలు కరిగిపోయారు రవి. అంటే మా నాన్న నన్ను ఇంకోరికిచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఏమిటో అనేది? అవును రవి, అసలు పెళ్ళే జరగదనుకున్న మా అక్కకి మంచి సంబంధం దొరికిందని ఎంతో సంతోషించాం. కానీ ఆ పిచ్చి పిల్లని చేసుకోవాలంటే మీ రెండో అమ్మాయిని మా రెండో అబ్బాయికి ఇవ్వండి వాళ్ళ అమ్మ పేచి పెట్టింది. సుజా, నిజం రవి, నేను కాదంటే మా అక్క జీవితంలో ఇక పెళ్ళే జరగదని మా నాన్న నా చేతులు పట్టుకుని బోర్ని నడిచాడు. అందుకని అమాయకురాలైన అక్క కోసం, తల్లిలాగా పెంచిన తండ్రి కోసం గుండె చెరువు చేసుకుని మన గతాన్ని కన్నీళ్లతో కడిగేశాను రవి. సుజా, ఏమిటిది? నిజమా వేళ కొలవా? నిన్నటి సుజానయ్య ఉంటే
తప్పకుండా ఇది వేళాకోళమే అయి ఉండేది. నేను ఇప్పుడు నీ సుజాను కాదు, ఆత్మద్రోహం చేసుకున్న ఆ భాగ్యురాల్ని. నన్ను మర్చిపో. సుజా, నువ్వెంత ద్రోహం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను అంతే. నాకంటే ముందుగా పుట్టిన నా అక్క జీవితమే నా ముందర కాళ్ళకి బంధం అవుతుందని నేను అనుకోలేదు. సుజా, ఏ పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చాను నీకు తెలుసా? ఇక ఏ పరిస్థితిలోనూ ఇక్కడికి రావద్దు. నన్ను మర్చిపో, వెళ్ళిపోరవి. నువ్వు ఆడదానివేనా? తను ఒకడికి ఇచ్చి మనం ఒకరితో రవి! మళ్ళీ ఆ పేరుతో పిలిచావు, రవిని కాదు రాక్షసుని అవుతాను. అమ్మాయి సుజాత, ఈ వేళ నిశ్చితార్థం మాట మర్చిపోయావా? అవతల పెళ్లివారు వస్తే నువ్వు ఇంకా ఎలా ప్రియుడితో మాట్లాడుతూ కూర్చోవడం ఏ మర్యాదగా ఉండదు. రా రా రా, రా. రవి, జన్మంటూ ఉంటే వచ్చే జన్మమైనా నేను చేసుకుంటాను. నన్ను క్షమించు. హలో రవి, ఇలా కూర్చో. ఏమిటమ్మా, రవి అలా వెళ్ళిపోతున్నాడు, పిలుస్తున్నా పలకుండా? అబ్బే నథింగ్. ఏం పెద్ద సీరియస్ కేసేం కాదు. నన్ను మోసం చేయలేమని పందేశాడు కదా, అందుకని మా నాన్న మాట కాదని లేక నేను మరో పెళ్లి చేసుకోబోతున్నానని కొంచెం కన్నీరు కార్చానంతే. ఆ భేర్మని వెళ్ళిపోతున్నాడు. ఆ రక్తం ఇచ్చిన పౌరుషంతో చెప్తున్నారు. మీరు లేని మీ ఆస్తి, పరువు, ప్రతిష్ట ఇవేమీ నాకు అక్కర్లేదు. నాకు నేనుగా బ్రతకగలిగితే బ్రతుకుతాను, లేకపోతే పోతాను. అంతేకాని ఇంటికి మాత్రం రాను, నా ముఖం మీకు చూపించను. సుజా, ఏ పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చానో నీకు తెలుసా? ఇక ఏ పరిస్థితిలోనూ ఇక్కడికి రావద్దు. నన్ను మర్చిపో, వెళ్ళిపోరవి. నమ్మకు ఆడదాన్ని, నమ్మకు నమ్మినా ప్రేమించకు. ప్రేమించి పిచ్చెక్కి క్షణం సావకు. నువ్వు లేని ఈ జీవితం చినిగిపోయిన కాలిపటపు కాగితం. ఎవరు చెప్పింది లేనని? ఎంతలా పక్కనున్నాను చూడు. ఉన్నావు, కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నావుగా? అదే లేదు, నిజమే. వాడు ఏం బాగున్నాడు, అసహ్యంగా ఉంటాడు. నువ్వే బాగున్నావు, నిన్నే చేసుకుంటాలే. మీనా? ఆ? తిను తిను. మీనా, ఇంతవరకు జరిగింది కల ఏం కాదు కదా? నన్ను ఎప్పుడూ నమ్మ చెయ్యది. మీనాక్షి! అబ్బా గోపి! మీనాక్షి! ఒరే గోపి! మీనాక్షి! ఏయ్! మీనాక్షి! మీనాక్షి! గోపి! మీనాక్షి! 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 మీనా! ఒరేయ్, పక్షి! నానా, నువ్వా? నేనే. ఏమిటి పగటగలవు? నువ్వెప్పుడు వచ్చావు? గురులింగ, ఊళ్ళో అడ్డమైన వాళ్ళకి పెళ్లి అవుతుంది కానీ ఎడ్డగాడికి మాత్రం పెళ్లి అవడం లేదే. నువ్వు మాత్రం చేసుకున్నావు, నాకప్పుడు చేస్తావు. చేస్తాను. ఎవరా మీనాక్షి? మీనాక్షి ఈస్ ద డ్రీమ్ గర్ల్ ఆఫ్ దిస్ భూలోక. రేయ్ నాన్న గోపి, వెళ్ళి త్వరగా చేసుకో, లేకపోతే ఊళ్ళో వాడు ఎవడైనా దూరతాడు. దూరతాడు కాదు, దూరాడు. నా ప్రేమ వండాన్ని ముక్కలు చేశాడు. చేశాడు. సరే అయితే ఇదిగో, నోరు మూసుకుని ఇంకా మీనాక్షిని మర్చిపో. ఏ జలదాక్షిలో చూసుకుంది. లేదు నాన్న, ఖాళీ లేదు. ఈ మనసులో మీనాక్షికి తప్ప ఇంకొకరికి చోటు లేదు. నా తలకాయ మీనాక్షి, నా ముక్కు మీనాక్షి, నా గొంతు మీనాక్షి, నా గుండె మీనాక్షి,
నా కడుపు మొత్తం మీనాక్షితో నిండిపోయింది. అయితే నీకు ఇక అన్నం అక్కర్లేదు. ఏ మీనాక్షితో కడుపంతా నిండిపోయిందిగా. మీనాక్షి మీనాక్షి అయ్యో మీనాక్షి మీనాక్షి ఇలా బాచిపెట్టు, ఇలా బాచిపెట్టి మీనాక్షి 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 అని జపం చేయి. గడ్డం పెరుగుతుంది, సన్యాసిలో కలుగుతాడు. మీనాక్షి. అరే మంచి ఐడియా, కరెక్ట్. ఒరే మొద్దు సన్నాసి, రేపటి నుంచి నువ్వు సన్యాసి. శివో శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. అరే చెంబు అంటే చెంబిచ్చావా? ముష్టెత్తుకోవడానికి చాలా కరెక్ట్ గా ఉంటుంది. గోపి గోపి చెంబు ఎందుకు అడిగావో చెప్పవా? చెప్పారు కదా బిచ్చమెత్తడానికి. అయ్యో అయ్యో పోయింది. గోపి అయ్యో ఏమిటి శంభో శంకర. నీ ముద్ద వంకర. ఏమిటి వేషం? వేషం కాదు, పాసం, ప్రేమ పాసం. నువ్వు లేని నేను ఇక్కడ ఉండలేను, అందుకే వెళ్ళిపోతున్నాను, సన్యాసుల్లో కలిసిపోతున్నాను. అయ్యో పాపం గోపి. వదలు. ఇదేంటి డ్రెస్? వేదికల మీద నువ్వు ఆడబోతున్నావా? నువ్వు పాడతావా? నేను పాడతాను, నువ్వు ఆడతావా? అందాల సుందరి వచ్చే నేను పాడుతానంటే ఆడుతానంటది. అందాల సుందరి వచ్చే నేను పాడుతానంటే అయ్యో ఇలా పాడితే ఎలా ఆడేది? అంటే నువ్వు ఆడవలైందే నన్ను పాడమంటావా? అవును. చెల్లెలి కాపురంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడలేదు, అలా పాడు. అయ్యో బాబోయ్, అతను నేను పాడను. పాడవు పాడను. ఉండు ఏంటిది? దీంతో నిన్ను శృతి చేయడానికి. అయ్యో కింకిణులు కల్లు కల్లు మయూరి. నీ కాళ్ళ బొగ్గురాడా, ఇంత బాగా నాట్యం చేస్తున్నావా? ఆ కొరడా ఇలా ఇవ్వు, నేను చుట్టి నా చేతిలో పెట్టుకుంటారు, హరి చేతిలో వైకుంఠం చూసుకుంటారు. పాడమంటే వైకుంఠం చూ. ఆడవే మయూరి నటన మాడవే మయూరి. పాలనేత్ర సంప్రభవజ్వాలలు ప్రసవ చెరుని దహించగా రతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోధించగా ఏమి నాట్యము, అద్భుతము, అద్వితీయము. అద్వితీయం. ప్రళయ కాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల జనిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రపణ సంచలిత పూత్కృతుల కనులలోన కనుభమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కరిసీమలోన కరయుగములోన పదయుగములో ఈ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి కాడవే ఆడవే ఆడవే. సార్ పోస్ట్. డాడీ, నా సుజాత కోసం కన్న తండ్రి అయిన మిమ్మల్నే కాదని నేను వెళ్ళిపోయాను. కానీ సుజాత తన తండ్రి కోసం నన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకోబోతోంది. ఆమెకు దూరమై ఇంటికి తిరిగి రావడానికి అభిమానం అడ్డమై చివరికి వీధుల పాలయ్యాను. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవటం కన్నా గత్యంతరం లేదు. మై గాడ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎవరు?
నేను సుజాతనండి, రవి ఫ్రెండ్ని. మీతో చెప్పే ఉంటాడు. ఓ సుజాత, ఎందుకు వచ్చావు ఇక్కడికి? రవిని చూద్దామని. వాడితో ఇంకా నీకేం పని? అదేమిటండి? వాడిని ప్రేమించినట్టు నటించావు, మరొకరితో మనం కుదుర్చుకున్నావు. ఇంకా రవితో నీకేం పని? What the hell is it? మీరు కూడా బయటపడ్డారన్నమాట. What do you mean? It's all for fun. తమాషాకి నేను వేరే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నానని రవితో ఒక అబద్ధం ఆడానంతే. అబద్ధమా? వాడిని ఫూల్ చేయాలనుకున్నావా? ప్రామిస్. ఇంకా నమ్ముతున్నాడా? పిలవని, నిజం చెప్పేస్తాను. నిజం. అది చెప్పే అవకాశం దాటిపోయింది. అంటే నువ్వు నవ్వులాటగాడిన అబద్ధంతో వాడి బ్రతికే నవ్వుల పాలైందని సిగ్గుపడి నీకు నాకు కాకుండా పోయాడు. సార్, నేను రవిని ఫూల్ చేశానని మీరు నన్ను ఫూల్ చేస్తున్నారా? ఐఎమ్ నాట్ ఎ ఫూల్ టు ఫూల్ యూ. నేనేం పసివాణ్ణి కాదు, పిచ్చివాణ్ణి కాదు నీలాగా జీవితాలతో ఆడుకోవడానికి. కమ్ ఆన్, రీడ్ దిస్. గో ఆన్, రీడ్ ఇట్. డాడీ, నా సుజాత కోసం కన్న తండ్రైన మిమ్మల్నే కాదని నేను వెళ్ళిపోయాను. కానీ సుజాత తన తండ్రి కోసం నన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకోబోతోంది. ఆమెకు దూరమై తిరిగి ఇంటికి రావటానికి అభిమానం అడ్డమై చివరకు వీధుల పాలయ్యాను. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవటం కన్నా గత్యంతరం లేదు. తర్వాత చదువు. బట్ నేనొక మిలిటరీ ఆఫీసర్ కొడుకుని. పిరికివాడిలా ఆత్మహత్య చేసుకోలేను. అందుకే గమ్యం లేని ప్రయాణం సాగిస్తున్నాను. ఎక్కడ నా నడక ఆగిపోతుందో, ఎక్కడ నా కథ ముగిసిపోతుందో చెప్పలేను. రవి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? ఇంకా అర్థం కాలేదా? కావాలంటే మళ్ళీ చదువు. ఆ చివరి 2 లైన్లు మళ్ళీ చదువు. అందుకే గమ్యం లేని ప్రయాణం సాగిస్తున్నాను. నా నడక ఎక్కడ ఆగిపోతుందో, నా కథ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేను అంటే అర్థం ఏమిటి? ఏం మాట్లాడవే? నువ్వు చేసిన పనికి వాడు నాకు నీకే కాదు, తనకి తానే కాకుండా పోయాడు. పాపం, వాణ్ణి ఫూల్ చేద్దాం అనుకున్నావు కదూ. కానీ ఇప్పుడు ఫూల్ అయింది నువ్వు, నాశనం అయింది నేను. వయస ఇది మాటే వినని మనస, బల్ టెంపరి దినుస, నన్నల్లరి పెట్టే సొగస. నీ అందం వారని మంట, నా ముద్దుల గుమ్మ నేనెట్టాగేదంట. వయస ఇది మాటే వినని మనస, బల్ టెంపరి దినుస, నన్నల్లరి పెట్టే సొగస. కైపిక్కి పోతే ఎట్ట, నా మల్లెల మావ పైకి వస్తే కనుక.
చూపులకే ఎన్నెలొస్తది కోనసాటు ఎలుతురుకే కోడి కూస్తది ఏటవాలు చూపులకే ఎన్నెలొస్తది కోనసాటు ఎలుతురుకే కోడి కూస్తది తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వెళ్ళగా నాకెదురొస్తే నల్లగా నాకెదురొస్తే మబ్బే పట్టేస్తది మసకే కమ్మేస్తది గాలి తిరిగింది వలపు వాన కురిసింది ముందుండి పిల్లగాడి గుండెలోన ఉరిమింది ఎక్కడి వాడమ్మా పగలే చుక్కల రేడమ్మా ఎక్కడి వాడమ్మా పగలే చుక్కల రేడమ్మా వయస ఇది మాటే వినని మనస పల్ టెంపరి దినుస నన్నల్లరి పెట్టే సొగస నా వల్ల పై పైకి వస్తే కంట కాస్త ముదరాలి పెళ్లికి లగ్నం కుదరాలి ఓ పిల్ల నాకు దొరకాలి ఈ పిల్ల పాపం అలగాలి వందల బుల్లెమ్మ మగలు చాలులు పోవమ్మా అరే వందల బుల్లెమ్మ మగలు చాలులు పోవమ్మా ఇది మాటే వినని మనస బల్ టెంపరి దినుస నన్నల్లరి పెట్టి సొగస నీ అందం ఆరని మంట నా ముద్దుల గుమ్మ నేనెట్ట ఆగేదంట కై పెట్టి పోతే ఎట్ట నా వల్ల పై పైకి వస్తే కంట ఎవరినైనా ఫూలు చేయగలమేమో కానీ నన్ను మాత్రం ఫూలం చేయలేం అలాగా చేస్తాను చేసి తీరుతాను ఛాలెంజ్ ఛాలెంజ్ పాపం వాడిని ఫూల్ చేద్దాం అనుకున్నావు కదా కానీ ఇప్పుడు ఫూల్ అయింది నువ్వు నాశనం అయింది నేను అమ్మా సుజాత, పందిరి లేని తీగలాగా ఇలా ఒంటరిగా కూలబడ్డావేమిటి? అబ్బాయిడి రాలేదు తాత, ఇక రాడు కూడా. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును తాత, అతను నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అయితే నేను అన్నట్టే జరిగిందన్నమాట. ప్రేమంటే పిచ్చివాడి చేతిలో రాయి లాంటిదమ్మా. దాంతో మనల్ని కొట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. లేదు తాత, లేదు. నవ్వుల్ని రాళ్ళు చేసి అతన్ని కొట్టిన పిచ్చిదాన్ని నేనే. నవ్వులాటగా నాకు వేరే వాళ్ళతో పెళ్లి నిశ్చయమైందని, తనని వేరే దారి చూసుకోమని అబద్ధం చెప్పాను. అది నిజమని నమ్మి నా మీద కోపంతో రవి తన తండ్రిని కూడా వదిలేసి ఏటో వెళ్ళిపోయాడు. బాధపడకమ్మా, బాధపడక.
మబ్బు కమ్మి సూర్యుడు కనిపించకుండా పోతాడు. ఆ మబ్బు తొలగిపోగానే మళ్ళీ కనిపిస్తాడు. అలాగే నీ రవి కూడా తప్పకుండా కనిపిస్తాడమ్మా. ఇంకా కనిపిస్తాడని, కనిపించినా మనసు మార్చుకుని మరో పెళ్లి చేసుకోకుండా ఉంటాడన్న నమ్మకం నాకు లేదమ్మా. నాన్న అలా అనకండి అన్న. మనిషి ఎక్కడున్నా మనసంతా నా చుట్టే ఉంటుంది. ఏ కాకితో అయినా కబురంది నిజం తెలుసుకుని వస్తాడు నాన్న, తప్పకుండా వస్తాడు. కాకులతో, పావురాళ్లతో, హంసలతో కబురంది రావటానికి ఇది కావ్యం కాదమ్మా, జీవితం. నువ్వు కోరుకున్న వాణ్ణి నేను కాదనలేదు, కాదన్న తండ్రిని రవి లెక్క చేయలేదు. కాలికి తగిలిన తీగను కంటమాలగా మార్చుకోవాల్సింది పోయి నీ మెడకు నువ్వే ఊరేసుకున్నావు. నీ ప్రేమ కథను నువ్వే వ్యధగా మార్చుకున్నావు. అవును నాన్న, అవును. నా చేతులతోనే నా కళ్ళు పొడుచుకుని కనిపించడం లేదని ఏడుస్తే దానికి మీరేం చేయగలరు? బాబు, మీరు చేసుకుంటానన్న పిచ్చిది లేదు. దాని చెల్లెలు సుజాత అక్కయ్య కోసం మరొకరిని చేసుకుంటానని అబద్ధం ఆడింది. అది వాడు నమ్మాడు. నమ్మడమేమిటి, పిచ్చెక్కి దేశాలమ్మట దేవదాసులాగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కేసు ఖాళీగా ఉంది. దానికి మనకి ఏంటి సంబంధం? అయ్యో, సంబంధం ఉండే వచ్చాను. దానికి మీకు బంధం, నేను కుదర్చబోయే సంబంధం. అయితే ఆ అమ్మాయి ఆడిన అబద్ధాన్నే నిజం చేస్తావన్నమాట. నిజం చేస్తానేమిటి, చేసి తీరుతాను. కానీ బాగా తాళాలు ఓపకండి. ఎంత కావాలంటావు? మీకు తెలియంది కాదు, పిచ్చిదానికే అంత ఇచ్చారు కదా. మరి అందాల భరిని తీసుకొచ్చి ఈయనకి కట్టబెడుతున్నాను అంటే రెట్టింపు ఉండాలి కదా. న్యాయమే కదా. సరే, ఎంత కావాలో తీసుకో, కానీ వెంటనే వెళ్ళి అన్ని సక్రమంగా అరేంజ్. బాబు, ఈ పాపి తలుచుకుంటే అరేంజ్మెంట్స్ అన్ని క్షణాల మీద జరిగిపోతాయి. నాది పూచి, అందాల భరణి సుజాత మిమ్మల్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. ప్రేమించకు, ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం సావకు. నమ్మకు, ఆడదాన్ని నమ్మకు, నమ్మినా ప్రేమించకు, ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం చావకు. నమ్మకు, ఆడదాన్ని నమ్మకు, నెవర్, ఐ సే నెవర్. నమ్మినా ప్రేమించకు, ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం చావకు. మనసంటే మట్టి ముద్ద, ఆడదాని దృష్టిలో దాన్ని కోతినైనా కోవెలైనా చేస్తుంది క్షణంలో. మనసంటే మట్టి ముద్ద, ఆడదాని దృష్టిలో దాన్ని కోతినైనా కోవెలైనా చేస్తుంది క్షణంలో. తన స్వార్థం, తన సౌఖ్యం చూస్తుంది అన్నిటిలో. తన స్వార్థం, తన సౌఖ్యం చూస్తుంది అన్నిటిలో. త్యాగమూర్తి అన్న కీర్తి పొందుతుంది చివరిలో. నమ్మకు, ఆడదాన్ని నమ్మకు, నమ్మినా ప్రేమించకు, ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం చావకు. Gentlemen,
Whatever I am speaking is from a heart of heart. It is truth. ఆడదంటే మనసుతోటి ఆడుకునేది, అనాదిగా మగవాడికి శాపమైనది. ఆడదంటే మనసుతోటి ఆడుకునేది, అనాదిగా మగవాడికి శాపమైనది. ఆడినంతసేపు ఆడుకుని వెళుతుంది, ఆడినంతసేపు ఆడుకుని వెళుతుంది. వెళ్ళిపోతూ తాళ్ళు తెంచి నవ్వుకుంటుంది. నమ్మకు ఆడదాన్ని, నమ్మకు. నమ్మినా ప్రేమించకు, ప్రేమించి పిచ్చెక్కి క్షణం క్షణం చావకు. ప్రేమంటే ఆమెకు పిచ్చివాడి సోది, నమ్మకం అన్నది ఆమె నరనరాల లేనిది. ప్రేమంటే ఆమెకు పిచ్చివాడి సోది, నమ్మకం అన్నది ఆమె నరనరాల లేనిది. ఇంతకీ లోకమంతా ఆమె వెంట ఉన్నది, అందుకే గుండెలపై నడిచిపోతున్నది. నమ్మకు ఆడదాన్ని, నమ్మకు. నమ్మినా ప్రేమించకు, నవ్వినా ఏడ్చినా ఆడదాన్ని నమ్మకు. రాత్రి క్లబ్లో తాగి పడిపోతే కాపాడేవట. చాలా థ్యాంక్స్. అంత మాత్రం గుర్తుంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. మంచిని మర్చిపోవడానికి నేను మనసు లేని మనిషిని కాదు. అంత మంచి మనసున్న మీరు ఆడదాన్ని అలా ద్వేషించటం ఆశ్చర్యంగా ఉందే. ఆడదంటే నాకు అసహ్యం. మీ అమ్మంటే కూడానా? రేఖ, ఏ నిన్ను కన్న తల్లి కూడా ఆడదేగా? నా జీవితం గురించి తెలుసుంటే నువ్వు ఇలా మాట్లాడుండేదానివి కావు. నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. నువ్వు ఒక ఆడదాన్ని ప్రేమించుంటావు, ఆ ఆడది నీకు ద్రోహం చేసి ఉంటుంది, అంతేగా? అది మాటల్లో చెప్పినంత తేలిక కాదు. అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుందా బాధ? నేను జీవితంలో బాధలు పడ్డదాన్ని. మాదొక చిన్న కుటుంబం. మా నాన్న ఒక రిటైర్డ్ వాచ్మెన్. నన్ను ఒక మోసగాడు ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాడు. అల్లారి ముద్దుగా పెంచిన కన్న తండ్రి మాట వినకుండా అతనితో వచ్చేశాను. వాడు నన్ను క్లబ్కు తెగనమ్మి తన దారి తాను చూసుకున్నాడు. అంత మాత్రాన మగజాతినంతా ద్వేషించాలా? అంటే నువ్వు వాచ్మెన్ బస్వై కూతురువా? అవును. మా నాన్న నీకెలా తెలుసు? నీ కథ కూడా ముందే తెలుసు. అది నువ్వేనని ఇప్పుడే తెలుసుకున్నాను. నా మాట విను, వెంటనే బయలుదేరు. మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. అది సాధ్యం కాని పని రవి. ఇది ఒక వలయం. ఇందులో ఒకసారి చిక్కుకున్న తర్వాత బయటపడటం దేవుడి వల్ల కూడా కాని పని. దేవుడంటే నాకు నమ్మకం లేదు, నా బ్రతుకు మీద నాకు ఆశ లేదు. ఎంత కష్టపడైనా సరే నిన్నెక్కడి నుంచి తప్పిస్తాను. నీ అన్నయ్య లాంటి వాడిని, కుమిలిపోతున్న నీ తండ్రి కోసమైనా నువ్వు ఇక్కడి నుంచి రాక తప్పదు. అసలు నేను నీ పరిస్థితికి దిగజార్చిన దుర్మార్గుడు ఎవరో చెప్పు. వీడా? బయలుదేరా. తప్పుకో. ఆ పని చేయాల్సింది నువ్వు, లేదా నీ శాంతిని తప్పించాల్సి ఉంటుంది. మర్యాదగా దారిస్తావా, నన్నే తీసుకోమంటావా? దానికి నీ తాతలు దిగి రావాలి. దాన్ని వదులుతావా, నీ ప్రాణం వదులుతావా? అడ్డొస్తే నీ ప్రాణాలు తీసుకో.
ఓకే, రవి హోటల్ నుంచి రేఖను తప్పించి తీసుకొస్తున్నట్ట. అయితే మన కథ అంతా తెలిసే ఉంటుంది. తెలియడం ఏమిటి బాబు, మన అంతు కూడా తెలుసుకోవడానికే బయలుదేరి ఉంటాడు. మాకంతూ దరి ఉంటేగా తేల్చుకోవడానికి. మీకు లేకపోవచ్చు బాబు, నాకు ఉంది. వాడు ఇక్కడ కాలు పెట్టాడంటే నా కథ బయటపడుతుంది. నా దారాలు ఎగిరిపోవడమే కాకుండా వాడు గజపతి కలిసి నన్ను తన్ని తగలబెడతారు. ఇప్పుడు ఏమిటి చేయటం? ఏం చెయ్యటమా? నువ్వేం భయపడకు, వాడి అంత నేను తెలుస్తాను. చూస్తుండు. రవి, రేఖ, సుజాత, ఒకే దెబ్బకు 3 పెగ్గులు. వేరే నాన్న, నన్ను ఆ విషవలయంలో నుంచి రక్షించి ఇక్కడికి తీసుకొచ్చారు. బాబు, నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేదు. బాబు, నువ్వు సుజాతను కలిసావా? లేదు, కలవలసిన అవసరం లేదు. అలా అనకు బాబు, ఆమె నీకోసమే ఎదురు చూస్తోంది. తాత, ఆ రోజు నీకు చెప్పిందంతా అబద్ధం. తను ఎన్ని అబద్ధాలు ఆడినా నువ్వు నమ్మడం లేదని పంతం పట్టి నువ్వు నమ్మేట్టుగా అబద్ధం ఆడింది. అంతే. నిజంగానో తాత? నా బిడ్డను నాకు అప్పగించిన దేవుడితో మరో బిడ్డ గురించి అబద్ధాలు ఆడగలనా బాబు? ఏ అన్యాయం జరగకముందే వెళ్ళి నిన్నే దైవంగా ఆరాధించే ఆ మాయకురాల్ని నీ దాన్ని చేసుకో బాబు. అలాగే అలాగే తాత, వస్తాను రేఖ. అలాగే అన్నయ్య. మిస్టర్ రవి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. దేనికి? రేఖ అనే అమ్మాయిని క్లబ్ నుంచి కిడ్నాప్ చేసి తెచ్చినందుకు. నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు. ఆ అమ్మాయిని క్లబ్ నుంచి కాపాడి తీసుకొచ్చాను. కాపాడావో కిడ్నాప్ చేశావో అదంతా వచ్చి స్టేషన్ చెప్పుకో. పద పద, కమాన్. అవును సార్, ఇతనే నన్ను హోటల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. రేఖ! మిస్టర్, ఏడు బెదిరిస్తున్నావు? అర్థమైంది రేఖ. ఏ మేలు కోరి నన్ను జైలు పాలు చేస్తున్నావో ఆ మేలు నీకు కలిగితే అంతే చాలు. 2066 సార్, ఇతను లోపల పడే. రేఖ, నీ నటన అమోఘం. నీ పితృవాత్సల్యం అద్భుతం. మీరు కోరినట్టే రవి మీద అబద్ధాలు చెప్పి జైలుకు పంపాను. మీరు మాటిచ్చిన ప్రకారం మా నాన్నని విడిచిపెట్టండి. విడిచిపెడితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్ పోతే మనల్ని బొక్కలో దోస్తారు. మనమే వీళ్ళని బొక్కలో దోస్తే? నా తండ్రి కోసం నేను ఒక్కసారి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను. అదే తండ్రి కోసం మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళమంటారా? ముసలి నొట్లేరా అబదస్. ఏ పిల్ల, బయటికి పోవడానికి ప్రయత్నించావు, నీకు మీ నాన్నకైతే పడుతుంది. దీని గదిలో పెట్టి తాళేయండిరా. శంభో శంకర. అవతారం చాలా బాగుంది నాయన. పొద్దున్నే బయలుదేరే ఎక్కడికి నాయన? బస్ స్టాండ్ గా, రైల్వే స్టేషన్ గా? ఎందుకు? అడుక్కోవడానికి. మీరు నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు. నేను ఒక భగ్ర ప్రేమికుడిని, గొప్ప సన్యాసిని.
ఏమిట్రా అది మొక్కుబడి పిలుస్తున్నావా? ముక్కుబడి కాక కాఫీ పొడి అనుకున్నారా? వద్దురా, మతిపోతుందిరా నాయన. అది ఎప్పుడో పోయింది. మ్యాచ్ బాక్స్ ఉందా? మ్యాచ్ బాక్స్ ఏమిట్రా అన్యాయం? తాగుడు ఒకటి లేదు కానీ దేవదాసు అయిపోయేవరా. లేదని ఎవడన్నాడు? అది ఉంది, చూసావా? చాలా తక్కువ ఉంది, లేకపోతే మీకు ఇచ్చి నేను తాగేవాడిని. నీకు తండ్రినే గౌరవం బొత్తిగా లేకుండా చచ్చావురా. ఎవరు తండ్రి ఎవరు తల్లి? అంత మాయ, ఏనుగు మింగిన వెనక్కాయ. ఫర్ ఇన్ఫర్మేషన్, ఊరికి బయట ఆశ్రమం కోసం గుడిసె అద్దెకి తీసుకున్నాను. ఏమిటి గుడిసె అద్దెకి తీసుకున్నావా? అద్దె ఎవరు కడతాడని? మీ తదనంతరం కట్టారని రాసిచ్చాను. ఒరేయ్, నిన్ను కన్నందుకు ఈ చెప్పించి కొట్టుకోవాలరా. నేను మీకు పుట్టిన దానికి నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏది కొట్టుకో? నువ్వు ముందు కొట్టుకో. నువ్వు ముందు కొట్టుకోరా. నువ్వు ఎవరైనా కొట్టుకుంటారని కొట్టుకో. చెప్పు బాడి. రోజు నుంచి తిండి తిప్పలు లేకుండా వెతుకుతున్నా, అతను జాడ తెలియలేదమ్మా. మన ఊరికి మనం వెళ్ళిపోదాం పద. నా కోసం కొంచెం ఓపిక పట్టన్నయ్యా. ఆయన కనిపించకుండా మళ్ళీ మన ఊరు రాలేను. నీ పిచ్చినీది కానీ అతను ఇంకెక్కడ దొరుకుతాడని. అన్నయ్య అలా చూడు. బావా బావా బావా, ఇదెక్కడ వరుస బ్రదర్? ఇది ఎన్నో నెంబరు? ఏమో. బావా, నేను బావా, నన్నే మర్చిపోయావా? అయితే ఇప్పుడు ఏమంటావు? ఏముంది, నా చెల్లెలు, నువ్వు అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భార్య, నీ కోసం అలబడిచ్చిపోతుంది బావా. ఇలా అర్ధాంతరంగా వదిలేసి వస్తే దాని గతి ఏం కావాలి? ఒక్కసారి దాని ముఖం చూడు. కంట్రీ సరికి దేవి ముఖం వేసుకుని ఇక్కడికి తగలడ్డావు. బావా, నోర్మై, మళ్ళా కోత కూసావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ఓరి దుర్మార్గుడా, ఎంత మారిపోయావరా! మర్యాదగా నా చెల్లెల్ని ఏడుకుంటావా లేదా? అన్నయ్య శాంతినైనా శాంతి. ఏమైంది బాబు? చూడు బాబు, కట్టుకున్న నా చెల్లెలే కాదంటున్నాడు. శంకర శంకర, నీకెందుకు ఈ బుద్ధి వంకర? నువ్వా చేసుకున్నది ఒకటి ఉంటే ఇంకొక దాంతో 3 తాడు పెట్టుకుంటావా? ఎవడరా నువ్వు సన్యాసినాయాల? నీ ఆనని నేను కాదు బాబు. ఇదిగో, ఇటువంటి అమ్మాయికు రాణి మోసం చేస్తావు, నువ్వు చదలబడిపోతావు నాయనా. నువ్వు పురుగులు పట్టుపోతావు నాయనా. చెప్పిస్తున్నావా? ఇంతవరకు తప్పించాను, ఇప్పుడు చెప్పిస్తాను. ఇదిగో, మర్యాదగా ఈ పిల్లల్ని నువ్వు ఏలుకుంటావా లేదా? అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. ఎంత మంచి అబ్బాయి, ఇలారా నువ్వు అలాగే బాగుపడతావు. స్వామి. ఏంటి అష్టాలకు సన్యాసి గారివి, మాకు బుద్ధి చెప్తావా? సారీ సంసారి, సన్యాసిని కొట్టే పక్షవాదం వస్తుంది. పక్షవాతం వస్తుందా? అర్ధనాడి అయిపోతావు. ఏమిటి? గుడ్ షాట్. నీకు మనసంటూ లేదురా, మానవత్వం లేదురా? మనసా? బావా, నన్ను ఏలుకోపోయినా పర్వాలేదు, మీ పాదాల దగ్గర కాస్త చోటివ్వు బావా. నీ కాదు చెప్పేది. అసలు నువ్వెవరు, నేనెవరు? అన్నయ్య. అమ్మా సుశీల, ఏమండి, ఈ అమ్మాయి అతని భార్య? అవునమ్మా, స్వయాన మేనత్త కొడుకు. వాడిని నమ్మి నా చెల్లెలు గొంతు కోశాను. సుజాత, నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు మేడెక్కక ముందే వచ్చాను. ఇక్కడ జరిగిందంతా చూశాను. చూసావా? అంటే అంత అర్థమైందనమాట. ఈ విషయం ముందుగానే తెలియడం నిజంగా మా అక్క చేసుకున్న అదృష్టం. సరే, ఈ వేషం ఏమిటి? ట్రైన్ మిస్ అయిన ప్యాసింజర్ని నా మీన ఇంకొకరిదైన తర్వాత నాకు మిగిలిందేంటి? ఈ కర్ర చిప్ప తప్ప. నీ మీనావా? ఓ, విషయం చాలా ఉందన్నమాట. ఏరా, నువ్వు గట్టిగా పట్టుబడితే చిన్నమ్మాయి కూడా ఒప్పుకునేది కదా. 2 పెళ్ళిళ్ళు ఒకే ఖర్చులో అయిపోయేవి. అది సరేలేరా, ముందు పెద్దమ్మాయి పెళ్లి కానీ తర్వాత దాని సంగతి ఆలోచిస్తాం. హాయ్.
రే సన్యాసివి సంసారం ఎప్పుడు అయ్యేవరా? మాట్లాడదు, నీ సంగతి తర్వాత చూస్తాం. గజపతిరావు గారు, మీతో ఒక సీరియస్ విషయం మాట్లాడాలి. ఎవరికరా సీరియస్? ఇప్పుడు నాకు, తర్వాత నీకు. గజపతిరావు గారు, మీ మీనాని నేను గార్డెన్ లో ప్రేమిస్తున్నాను. వాస్తవం. ఏమండి, మీనా లేకుండా నేను బ్రతకలేను. పిచ్చెక్కిందా? అవును, మీ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి పిచ్చెక్కింది. పెళ్లి చేసి మావయ్య పిచ్చి కుదురుతుంది. సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి జరగబోతున్న నా కూతురి గురించి మాట్లాడటానికి నీకెన్ని గుండెలరా? ఒకటే గుండె, ఒకటే మనసు, ఒకటే మాట. నీ కూతురు నాకు ఇచ్చే మావయ్య. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. వెళ్ళిపో. రెండిటికి ఒకటే అర్థం, కానీ వెళ్ళను. వెళ్ళవు వెళ్ళను వెళ్ళవు వెళ్ళను. నాన్న, కాబోయే అల్లుడి మీద చెయ్యెత్తడం సుజా, నీకేమన్నా మతిపోయిందా? లేదు నాన్న, పోయిన మతుల్ని తిరిగి తీసుకొస్తున్నాను. ఏమిటి అనేది? మన చుట్టూ బలపన్ని అక్క జీవితంతో దొరికితే నా బ్రతుతో కూడా ఆడుకోవాలనుకునే ఆ నిశ్చ పెళ్లి కొడుకులు మనుషులు కాదు నాన్న, పశువులు. ఎవరినమ్మా అనుకోవడం వాళ్ళని అనదాని మాట్లాడుతున్నావు? ఎవరినండి అనకూడదే? అమాయకుల జీవితాన్ని నాశనం చేస్తున్న నరరూప రాక్షసున్నా, లేకపోతే వాళ్ళ గొప్పతనానికి గంట కొడుతున్న మిమ్మల్ని? సుజా, నువ్వు అంటున్నది చెవులతో వింటే అర్థం కాదు నాన్న, కళ్ళారా చూడండి. గోపి, చెప్పండి సార్, చెప్పండి. అవునండి, రంగారావు మా బావ నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని నా ఆస్తి అంతా కాజేసి చివరికి దాన్ని నడిపిలో నెట్టేశాడు. అబద్ధం, అంత అబద్ధం. గజపతి, ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు నీ కూతురు ఇలా కిరాయి మనుషులు తెప్పించి దొంగ సాక్ష్యాలు తెప్పించి నేను నమ్మించాలని చూస్తా ఉంది. కిరాయి మనుషులు ఎవరో ఇప్పుడే తెలుస్తాను. ఏంటో తెలిసింది మధ్యలో నీకెందుకు? నీకెందుకు? అందుకే నాకు ఎవరు వాళ్ళు? వాడుకు నీకు ఏంటి సంబంధం? నిజం చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకోండి పాపాలరావు గారు. నాకేం తెలియదు. తెలీదు? తెలీదు. పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళకి నిజం చెప్తారు. హలో, పోలీస్ స్టేషన్. గజపతి గారి ఇంట్లో వచ్చి మాట్లాడుతున్నామండి. అమ్మా ఈ మాట్లాడానికి పోలీస్ స్టేషన్ అయితే నిజం చెప్పండి. అది కాదమ్మా, పోలీసు చెప్పండి. గజపతి, డబ్బు కోసం గడ్డి తిని అబద్ధాలు చెప్పాను. వాడు నిజంగా మోసగాళ్లే. ఓరి పాపి, నిన్ను నమ్మినందుకు ఎంత పని చేశావురా? చిచి, నన్ను క్షమించు గజపతి. ఎంత మోసపోయా. ఏమైతే ఏందన్నా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా, అది గొప్ప అదృష్టం. గోపి అక్కని ఎప్పటి నుంచో ఆరాధిస్తున్నాడు. ఇదే ముహూర్తానికి అతనికి ఇచ్చి పెళ్లి చేసేయండి నాన్న. గోపి, ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదురా? మన మధ్య అంతస్తులు నా గొంతు కట్టబడ్డాయండి, అందుకే ఎవరికి చెప్పుకోలేకపోయాను. సుజాత పుణ్యం అంటూ ఈ రోజు బయటపడే అదృష్టం కలిగింది. అదృష్టం నీది కాదు బాబు, నా బిడ్డది. గజపతి, నేను నీ కూతురు జీవితం నాశనం చేయాలనుకుంటే నా కొడుకు జీవితాన్ని బాగు చేస్తున్నావు. ఎంత మంచి మనసు అనేది. మావయ్య, పాపి మావయ్య, ఓసి నువ్వటే మేనా? ఏమిటి ఇలాగొచ్చావు? నాకు అర్జెంటుగా ధైర్యం కావాలి. అది నా దగ్గర ఎక్కడ ఉందే? ఉంటే రెండో పెళ్లి చేసుకోపోయావన్నా. అదంతా తెలీదు, నాకు ఇప్పుడే ధైర్యం కావాలి. నన్ను చూస్తే అందరూ హడలిపోవాలి. అయితే ఓ పని చేయి, ఓ మద్దతు చేయి. అలా చేస్తే అందరు నన్ను చూసి భయపడతారా? తప్పకుండా భయపడతారు. నువ్వు హత్య చేయగానే పోలీసులు వస్తారు, తీసుకెళ్లి జైల్లో పెడతారు. నీ ఫోటో అన్ని చోట్లకి పంపిస్తారు. నువ్వు బయటికి రాగానే నిన్ను చూసి అందరూ హడిలి చేస్తారు. అలాగే. అవును, హత్య చేయడం ఎలాగా? అబ్బాయి, అది పెద్ద పని ఏం కాదు. బజార్కి వెళ్ళి ఓ కత్తి కొను, బాగా పదును పెట్టు. నీకు ఎవరు పెద్ద శత్రువు ఉంటాడో వాడిని చూసి పొడిచే. ఒరేయ్, మా చెల్లెల్ని ఎత్తుకుపోతావు కదా, ఉండు. నిన్ను నిన్ను అక్క,
ఏమిటది? చేతుల కత్తి ఏమిటి, ఆ రక్తం ఏమిటి? అరవకు, ఇప్పుడు నేను హత్య చేసి వస్తున్నాను, ఎవరితో చెప్పకే. గజపతి గారు ఉన్నారా? ఎందుకు? రంగారావు అనే వ్యక్తిని ఇంత క్రితమే ఎవరో కత్తితో పొడి చంపారు. ఆ హత్యకు ముందు ఆ ఇంటి దగ్గర గజపతి గారు అమ్మాయి కనిపించిందని చూసిన వాళ్ళు చెప్పారు. అందుకోసమే మేము వచ్చాం. మీ అక్కయ్యకి పెళ్లి నిశ్చయమైంది. ఇప్పుడు పోలీసులు దాన్ని తీసుకెళ్తే ఆమె జీవితమే నాశనం అవుతుంది. నీ బ్రతుకు ఎలాగ బండలైంది, నీ అక్కయ్య బ్రతుకైనా బాగుపడేలా చెయ్యి. అవును, నా అక్కయ్య జీవితం నాశనం కాకూడదు. అందుకోసం ఏమైనా చేస్తాను. మా అక్కయ్యని కాపాడుకుంటాను, అక్కయ్యని కాపాడుకుంటాను. ఏమిటమ్మా అలా అయిపోయావు? ఆ హత్య చేసింది నేనే. ఇన్స్పెక్టర్ గారా, ఏమిటి ఇలా వచ్చారు? రంగారావు అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఆ హత్య తనే చేశానని మీ అమ్మాయి చెబుతోంది. సుజాత, సుజా, నీకేం తమాషాగా ఉందా? నువ్వు హత్య చేసావా? అవునన్నా, బజార్ నుంచి వస్తుండగా ఆ దుర్మార్గుడు నన్ను ఎత్తుకుపోయి బలత్కరించిపోయాడు. వేరే మార్గం లేక కసి తీరా వాడిని కత్తితో పొడిచి చంపాను. నా కసి తీర్చుకున్నాను నాన్న. అమ్మా సుజా, ఈ తండ్రి మీద కక్ష తీర్చుకోవటానికి ఇది మరో అబద్ధం కాదు కదా? లేదు నాన్న, లేదు. జీవితంలో మొట్టమొదటిసారిగా నిజం చెప్తున్నాను. బహుశా ఇదే ఆఖరి నిజం కూడా కావచ్చు. ఎస్ఐ గారు పదండి. సుజా, నాన్న బాధపడకండి. అనుకున్న విధంగా అక్క పెళ్లి జరిపించండి. అక్కలోనే నన్ను చూసుకుని ఆనందించండి నాన్న. మావయ్య, పాపి మావయ్య, నేనే మీనా. ఏమిటి తాళాలన్నీ ఇక్కడే ఉన్నాయి, తలుపులు వేస్తున్నాయి, ఎలా వచ్చావు? ఎంత పిలిచినా పలక్కపోతేనో కిటికీ మీద నుంచి గాడెట్టుకొని వచ్చేసాను. ఆ పిల్ల కట్టుకు రాలేకపోయావు. ఎందుకలా కోపడతా? ఏమిటా కత్తి ఏమిటి, ఆ నెత్తులు ఏమిటి, ఏమిటది? హత్య చేశాను. ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఎవరిని? నువ్వేగా చెప్పావు హత్య చేస్తే అందరూ నన్ను చూసి భయపడతారని. అందుకే నువ్వు చెప్పినట్టుగానే కత్తి కొన్నాను, నువ్వు చెప్పినట్టుగానే పదును పెట్టాను, నువ్వు చెప్పినట్టుగానే. నా శార్థం నేను చెప్పినట్టు అన్నావంటే నీతో పాటు నన్ను కూడా జైల్లో పెడతారే. లేకపోతే అబద్ధం చెప్పమంటావా? అరవకే, అరవక. ఏడవకలే, నువ్వు చెప్పినట్టుగానేగా హత్య చేశాను. ఎవరిని? కోన్ని. కోన్ని హత్య చేసి నాతో చెప్పడం ఎందుకు? అది నీ కోడి కాబట్టి. సుజాత నిర్దోష్. అది నువ్వెలా చెప్పగలవు? నిజం నాకే తెలుసు గనక. ఏమిటా నిజం? చెప్తాను వినండి. హత్య చేయబడిన రంగారావు నన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని ఒక క్లబ్ ముఠాకి అమానుషంగా అమ్మేశాడు. అక్కడి నుంచి రవి తన ప్రాణాలకు కూడా తెగించి నన్ను కాపాడి తీసుకొచ్చాడు. కానీ నేను నా కన్న తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం మేలు చేసిన రవికే ద్రోహం చేసి జైలుకు పంపించాను. కానీ ఆ కిరాతకుడు ఏ తండ్రి కోసం నమ్మక ద్రోహం చేశాను, ఆ తండ్రిని పొట్టలు పెట్టుకున్నాడు, నన్ను బంధించాడు. ఆ క్షణం నుంచి అతని మీద పగపట్టాను. ఆ రోజు రంగారావు సుజాతను లాక్కొచ్చి ఆమెను చెరచాలని ప్రయత్నించాడు. అప్పుడు
ఎలా వచ్చావు? నీ చావు ఎలాగైనా వస్తుందిరా. ఏమిటి పెద్ద కూతలు కూస్తున్నావు? ఆ చావే నీ బాబుకి ఎలా వచ్చిందో తెలుసుగా. అదే చావు నీకు కూడా ఎలా వస్తుందో చెప్పడానికే వచ్చాను. అడ్డలే. అడ్డు లేవటానికి నేను రాలేదురా, లోకానికి నీ అడ్డు తొలగించడానికే వచ్చాను. నీలాంటి విషసర్పం ప్రాణాలతో బ్రతకూడదు. నిన్ను నిన్ను ఏం చేస్తావు? ఇది సార్ జరిగిన కథ. ఐసే గురు గురు కొంప మునిగింది. ఏమిరా కంగారు? కంగారు కాదు గురు, కొంప మునిగింది. సుజాత రంగారావును హత్య చేసింది. ఎక్కడుందా సుజాత? పోలీస్ స్టేషన్. ఇది చెప్పడానికి వచ్చారా నా కొడుక? బద్మాష్. హలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్. మిస్టర్ రవి నిర్దోషి అని తేలిపోయింది. అతను విడుదల చేయండి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకు? నిన్ను విడుదల చేసినందుక? కాదు, నా రవిని విడిపించినందుకు. అది నా బాధ్యత. త్వరగా వెళ్ళు. రవి నీ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుండొచ్చు. వస్తాను. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఆ హత్య నువ్వే చేసావని ఎందుకు అబద్ధమాడు? మా అక్కే ఆ హత్య చేసిందని నమ్మి ఆ నేరం నా మీద వేసుకున్నాను. బాగుందమ్మా, నీ త్యాగం కాదు కానీ మా డిపార్ట్మెంటే తప్పుడుతో పట్టించావే. ఇలాంటి పనులు మరి ఎప్పుడు చేయకే. అలాగే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. మా ఇంట్లో అందరూ ఆదుర్త పడుతుంటారు. ఉండమ్మా, జీప్ రాగానే విడదు కానీ, లేకపోతే మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్తాను. అబ్బాయి పర్వాలేదు సార్, నేను వెళ్ళిపోతాను. ఇదిగో థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఓకే. పోలీసు ఎందుకు పట్టుకుపోయారు? నేనే చేశానని చేతులు చాపితే పట్టుకెళ్ళకి ఏం చేస్తారు? మరి నేను కూడా కోడిని కత్తితో పొడి చంపానుగా, మరి నన్ను పట్టుకెళ్ళలేదే? కోడికైతే కోర్టు లేదు. ఏమండి, కూడి చేసినట్టు సుజాత ఎందుకు నటించింది? అది ఎందుకు నటించిందో ఏమో దానికే తెలియదు, నాకేం తెలుస్తుంది. చచ్చేదాకా దాని బుద్ధి మారదు. ఇప్పుడు హంతకురాలుగా నటించింది. ఒకప్పుడు తానే హత్య చేయబడ్డట్టు బ్రహ్మాండంగా యాక్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఫూల్సం చేసింది. ఇదిగో విందుగనరా. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? మీనా, కాస్త చెల్లాని పట్టుకోమ్మా, నేను డాక్టర్ ఫోన్ చేస్తాను. నువ్వేగా మా రంగాన్ని చంపింది? లేదా, తెలీదు. నేను చంపలేదు. సుజా! అమ్మా సుజా! సుజా! డాక్టర్, అయిపోయింది డాక్టర్, అంతా అయిపోయింది. మిమ్మల్ని బలంగా నమ్మించింది. అవునరా, దీని అబద్ధాల నాటకంతో నా వంశం పరువు ప్రతిష్ట అన్ని అబద్ధాల పాలు చేసింది. Stop it.
మళ్ళీ ఏ పోలీసులన్నా కాల్చారా? లేదు నాన్న, ఆ బిల్లగాడు నన్ను కత్తితో పొడిచాడు. అలాగా? నోర్మోయ్, విడుదల ఇంటికి తిరిగి వస్తున్నావని మేము సంతోషిస్తుంటే మళ్ళీ మరో నాటకం ప్రారంభించావన్నమాట. చిచి, నాన్న ఇది అబద్ధం కాదు, నిజం నాన్న, నన్ను నమ్మండి. నమ్ముతానమ్మా, చిన్నప్పటి నుంచి నీ మాటలు నమ్ముతూనే ఉన్నాను. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట నిజమని నమ్ముతానని నువ్వు నమ్మమ్మా. గోపి, ఇది నాటకం కాదు, ఇది అబద్ధం కాదు గోపి. ప్లీజ్ నువ్వైనా నమ్ము గోపి. సుజా, సుజా, ఇంతవరకు నేను ఎటరా టేప్ రికార్డర్లో ఉన్నాను, ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. ఆ బిల్లా లేడు, నన్ను కత్తితో పొడిచేసాడు. ప్లీజ్. భలే 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 చేస్తున్నావు. దేవుడు, దేవుడు. కనీసం డాక్టర్కైనా ఫోన్ చేయండి. నో నో నో. నాన్న, నా కళ్ళు తిరుగుతున్నాయి నాన్న. నాకు మైకంగా ఉంది నాన్న. నేను చచ్చిపోతున్నాను నాన్న. నేనే మీకు నేను ఎలా చెప్పాలో డాక్టర్, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. నా కండిషన్. హలో డాక్టర్, డోంట్ టేక్ ఇట్ సీరియస్, షీఈస్ ప్లేయింగ్. జీవితంలో ఆడుకోవచ్చు, కానీ ఆడే జీవితం కాకూడదని ఆ రోజు అన్నారే, అది ఇప్పుడు నిజమైంది నాన్న. ఇప్పుడు అది నిజమైంది. ఇప్పుడు సుజా, రవి, సుజా, సుజా. రవి వచ్చేసావా? రవి వచ్చేసావా? ఆఖరి క్షణంలో అయినా నేను చూశాను, అంటే చాలు. రవి, వీళ్ళెవరు నన్ను నమ్మడం లేదు రవి. కనీసం ఆఖరిసారిగా వాళ్ళు వాలి తృప్తిగా కన్ను మూస్తాను రవి. నో నో, అలా జరగడానికి వీల్లేదు. నిన్ను నేను రక్షించుకుంటాను. రవి, దాని మాటలు నమ్మకు, అన్ని అబద్ధాలే. నిన్ను కూడా ఫోన్లు చేస్తుంది. కాదు, కథ ప్రకారం జీవితంతో ఆడుకున్న సుజాత చచ్చిపోవాలి. కానీ ఆమె చచ్చిపోతే మీరంతా బాధపడతారనే ఉద్దేశంతో సమయానికి హీరో వచ్చాడు.